ఓం. 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. ఆయాతు వరదా దేవి తక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం చందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అపర్ణ, శ్రీ అపర్ణాయై నమః. ఇందాక కూడా ఒక ఇమేజ్ చూపించాను మీకు. ఆ ఇమేజ్ ఏంటంటే స్పెషల్గా ఒక ఊర్లో, తాటిపర్తి అనే ఊర్లో అమ్మవారు ఆ, ఆలయం ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది చూడండి. ఈవిడ అపర్ణ అంటే శివుడి కోసం తపస్సు చేసింది ఈవిడ. శివుడి కోసం ఏ సందర్భంలో తపస్సు చేయాల్సి వచ్చింది ఈవిడికి? ఎవరైనా చెప్పగలరా? అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆహారంగా ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నారు. అపర్ణేతి నిరాహార తాం మాత ప్రత్యభాషత, బ్రహ్మపురాణంలో అలా చెప్పబడింది. దేవతలు వచ్చి నమస్కారం చేశారట. అంతకుముందు ఆవిడ ఫలాలు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది. మొదట తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తారు మనకి? పర్ణశాలలో ఋషులు వీళ్ళంతా ఏం చేస్తారంటే మనకి ఏదో సినిమాల్లో చూపించినట్టు అలా అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసేసుకొని తపస్సు చేయరు. వాళ్ళు వెళ్ళి ముందు అరణ్యంలో నివసించడం మొదలు పెడతారు. ఆ ఆ వాతావరణానికి అలవాటు చేసుకుంటారు. ఎవరైనా అంతే. ఏదైనా శరీరానికి మనము గ్రాడ్యువల్ గా అలవాటు చేస్తాం. ఓవర్ నైట్ టక్కని ఈ రోజు నుంచి నేను రోజు ఇది చేస్తా అది చేస్తా అని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోతుంది. గ్రాడ్యువల్ గా వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ మనం అలవాటు చేసుకుంటే ఏదైనా కొత్త అలవాటు, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ కానీ, డైలీ ప్రేయర్ కానీ, డైలీ ధ్యానం కానీ, డైలీ మంత్ర జపం కానీ. నేను 24 లక్షల గాయత్రి మంత్ర జపం దీక్ష తీసుకున్నాను, ఈ రోజు 100 చేసేస్తాను, ఆ, సంవత్సరంలో అయిపోతుంది అని అనుకుంటే అది తప్పే. ముందు అసలు మనకి 3 మాలలు, డైలీ 3 మాలలు చేసే అలవాటు ఉందా? ఓకే, అలవాటు ఉంటే రోజుకి 5 మాలలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మెల్లగా అదే స్పీడ్ పెరుగుతుంది. అంతేగాని ఓ, ఏకంగా నేను ముందే లాగిచ్చేస్తా అని చెప్పి ఆవేశంగా ఊగిపోయి మళ్ళీ మధ్యలో ఆగిపోయి అలా కాకుండా మనం ఏదైనా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఈ సాధనా తరగతుల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఎ గ్రాడ్యువల్ వే. ఒక్కసారిగా ఏమి ఇంపోజ్ చేయట్లే. త్రాటక సాధన కానీ, లేదు రూప సాధన కానీ, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ అలవాటు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ప్లాన్ ప్రకారం అంటే ఒక కొత్త సాధకుడు, ఏకదం కొత్త సాధకుడు గనక వస్తే ఎలాగ ఈ సాధనలు నేర్పించడం అలవాటు చేయాలి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తయారు చేసుకుంటాం. రేపు మీరైనా మీకు ఎక్కడైనా గ్రూప్ ఏర్పడితే మీ ఇంటి చుట్టుపక్కల శుక్రవారాలు కానీ, శనివారాలు కానీ ఇలా గ్రూప్ ఏర్పడితే వాళ్ళతో కూడా ఇలాగే ముందు గాయత్రి మంత్ర జపం చేయడం అలవాటు చేయడం. మీరు రోజుకు 3 మాలలు చేసేయాలండి అని అంటే ఎవరైనా భయపడతారు. మనం ఏం చెప్తాము? మీరు రోజుకి 24 చేయండి. 6 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. 6 మంత్స్ లో రోజుకి 3 మాలలు మంత్ర జపం చేయడానికి రెడీ అవ్వండి. నేను యజ్ఞం చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళకి అదే చెప్తాను. మీరు ఈ రోజు నుంచి 3 మాలలు ఖచ్చితంగా చెయ్యాలండి అని మనం ఏదో కండిషన్ పెట్టారనుకోండి, జనాలకి మీరు మీ ఇంట్లో యజ్ఞం చేస్తానండి, 1000 రూపాయలు ఇవ్వండి అంటే టక్కన ఇచ్చేస్తారు. కానీ మంత్ర జపం చేయమంటే చేయండి అంటే చేయరు. అందుకని నేను అది చెప్పను, ఇది చెప్పను. ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీరు వెళ్ళి కుండీలో వేసుకోండి.
అంతేగాని నాకు భగవంతుడు ఇచ్చిన శాలరీ ఉంది, ఉద్యోగం చేస్తున్నాను, అక్కడ అమ్మవారి అనుగ్రహ పీఠం ఉంది, అక్కడ వేసుకోండి అని చెప్తాం. గ్రాడ్యువల్ గా అలవాటు చేస్తాం అనమాట. గ్రాడ్యువల్ గా ఓపిక ఉండాలి. నేను చెప్పేశాను వాళ్ళకి ఇవి చేసుకోమని అవి చేసుకోమని అని చెప్పేసేస్తే ఎవడు వింటూ ఆ చేస్తున్నావు అంటారు. ఇప్పటికీ నాకు అనుమానమే, రోజు ఈ ఓంకారము అవి చేస్తున్నామని పేర్లు ఇస్తున్నారు, కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని అనుమానమే. కానీ ఏంటంటే నా 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 నమ్మకం ఏంటంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ బాధ్యత అది. చెప్పడం మన బాధ్యత. నేను మీకు చెప్పి నేను చేస్తున్నా, నేను ప్రాక్టీస్ చేస్తూ మీకు చెప్పడం నా బాధ్యత. ఇలాగ మనం గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా డీపర్ సాధనలోకి వెళ్ళటానికి కూడా మధ్యలో పౌర్ణమి మెడిటేషన్స్, ధనిష్ట మెడిటేషన్స్ చేస్తున్నాం. అలాగే ఋషులు కూడా ముందు అరణ్యంలోకి వెళ్తారు. అక్కడ వాతావరణం, అక్కడ ఒక ఇల్లు అంటే ఒక వాటర్ అవసరం ఉంటుంది కదా, నదుల దగ్గర ఒక చిన్న కుటీరం ఏర్పరచుకుంటారు. మెల్లగా వాళ్ళు అక్కడ దొరికిన వాటిలో ఫ్రూట్స్ అవన్నీ తినడం మొదలు పెడతారు. కొన్ని రోజులు ఫ్రూట్స్, ఒక తర్వాత ఒక పూట తగ్గించడం, ఆ తర్వాత రెండు పూట తగ్గించడం, ఆ తర్వాత నీటితో ఉండటం, ఆ తర్వాత మెల్లమెల్లగా తపస్సు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ కొన్ని రోజులకి వాళ్ళు చేసే యోగ సాధనల వల్ల కాళ్ళు తిమ్మిరెక్కడం, కాళ్ళు నొప్పులు పుట్టడం ఇవన్నీ తగ్గిపోతాయి. అప్పుడేంటి, గంటల తరబడి తపస్సులోకి కూర్చోవచ్చు. ఈవెన్ తపస్సు చేసుకునే వాళ్ళు కూడా, గురువుగారు రాత్రి 8 గంటలు నేను తపస్సు చేశాను అన్నారు, మిగతా టైంలో నార్మలే. అలాగే పర్ణశాలలో ఉండే ఋషులు కూడా 24 గంటలు తపస్సు చేసే వాళ్ళు ఉండరు. ఒక 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 కార్యకలాప ఒక కార్యము ఒక కార్యము ఒక డైలీ షెడ్యూల్ పెట్టుకుని ఆ ప్రకారం చేస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారు మొట్టమొదట ఫలాలు తింటూ చేసేవారట. పంచాక్షరి మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తర్వాత కొన్ని రోజులకి మాకు ఇంకా డీప్ గా చేయాలనిపించిందిట. అప్పుడు ఆకులు అప్పుడు ఫలాలు తినడం ఆపేసేసి ఆకులు తినడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆకులు కూడా వదిలిపెట్టేసింది. అంటే గ్రాడ్యువల్ గా శరీరానికి మెల్లమెల్లగా అలవాటు చేస్తుంది అనమాట. ఇప్పుడైనా సరే మీరు డైట్ కంట్రోల్లో ఎక్దమ్ మానేయకండి ఏది. డైట్ కంట్రోల్ మెల్లగా గ్రాడ్యువల్ గా రాత్రిపూట ముందు కొంచెం తగ్గించడం, మధ్యాహ్నం కొంచెం తగ్గించడం, అలా గ్రాడ్యువల్ గా కంట్రోల్ చేసుకోవాలి. కానీ సడన్ గా ఏదైనా చేస్తే బాడీకి ఇబ్బంది అవుతుంది. అలా మనము అపర్ణాదేవి అమ్మవారికి అపర్ణ అనే పేరు అంతకుముందు నుండి ఉంది. ఉమా అనే పేరు మీనాదేవి అమ్మవారిని తపస్సుకు వెళ్ళవద్దని చెప్పిన మాటే కాదు. ఉమా అంటే ఓంకార రూపిణి అని మునిపే ఉంది. అందుకనే ఓం శ్రీ ఉమాయే నమ, 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 ఓం శ్రీ ఉమాయే నమ. ఇది మిస్ అయింది, ఇది మిస్ చేయడం మర్చిపోయినట్టున్నాము. అలా 10 సార్లు ఉమాదేవిని మనం తలుచుకుంటాం. చేశానండి నేను 12 చేశారా? టైమ్స్ ఓకే. చేశాను. ఓకే. అలాగే అపర్ణ అంటే ఒక అర్థం ఇచ్చారు కానీ అమ్మవారు ఎప్పుడు అపర్ణే. అవగతం రుణ యస్యాస్య అపర్ణ, రుణములు లేని తల్లి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మనకి ప్రపంచం అంతా రుణాల వల్లే కలిసి ఉంది. పరమేశ్వరికి ఎవరితోనూ రుణం లేదు. దీన్నే భాస్కర్ రాయలు వారి అమ్మవారిని స్తుతిస్తూ, అమ్మా నీకు అపర్ణ అన్న పేరు ఉన్నదా లేదా అన్నారు. నేను నిన్ను ఇంత నమస్కరిస్తున్నాను కదా, నీ పేర్లు నిన్ను కీర్తిస్తున్నాను కదా, ఒక్కసారి నాకు కనబడి నన్ను అనుగ్రహించి నిన్ను కీర్తించిన రుణం తీర్చేసుకోకూడదా తల్లి? ఒకవేళ తీర్చుకోలేదనుకో, నీకు అపర్ణ అన్న పేరు కుదరదమ్మా అన్నారట. ఈ ప్రపంచంలో అన్ని రుణములే. భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని రుణాలు తీర్చుకోవడానికే మనం తిరిగి తిరిగి పుడుతుంటాం. అది బాగా గుర్తుంచుకోండి. మొన్న ఈ మధ్య కూడా ఒక లాజికల్ రీజనింగ్ వచ్చింది. దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించి మరి కొంతమందికి చెప్పమని చెప్తున్నాం. పిల్లలు పుట్టలేదు, ఎన్నో రకాల ప్రయత్నం చేశారు, అయినా పిల్లలు పుట్టలేదు. తల్లిదండ్రులు ఓకే అనుకొని వదిలేసుకున్నారు. అయ్యో యోగం లేదే అని బాధపడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీకేదో అయింది, ఇదేదో అయింది.
వాళ్ళకి ఓకే, యోగం లేదు యోగం లేదు అని ఎంతసేపు వాళ్ళని పొడిచి చంపకుండా, నీకు ఎవరితో రుణం లేదు కాబట్టి మీకు పిల్లలు లేరు, అది అసలు అన్నిటికంటే శ్రేష్టమైన స్థితి. ఆల్మోస్ట్ ముక్తి దగ్గర వచ్చున్నారు మీ మీ పుణ్య దంపతులు, మోక్షం దగ్గర ఉన్నారు. పిల్లలు అనేది రుణభారమే. పిల్లలు లేరు అని అంటే మీరు ఆల్మోస్ట్ మోక్షం దగ్గరకు వచ్చి ఉన్నారు అని చెప్పారు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ లాజిక్. ఇట్ ఈస్ ట్రూ. ఆ తల్లిదండ్రులకి మనతో రుణం ఉండుంటుంది, అందుకని మనం వాళ్ళకి పుట్టాం. కానీ ఆ దంపతులకి పిల్లలు లేరు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరితో రుణం లేదు. దే ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు మోక్షం. మోక్షం అంటే ఏమిటి? ఎవరితో రుణాలు లేని పరిస్థితి. అంతేగాని ఏదో హృదయంలోంచి అలా దీపం వెళ్ళి అమ్మవారిలో కలవటం కాదు. రుణరహిత స్థితిని మోక్షం అంటారు. కర్మరహిత స్థితిని, ఎవరితోనూ బంధాలు లేని స్థితిని మోక్షం అంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మోక్షరహిత స్థితిని పొందిన తర్వాత కూడా జన్మలెత్తాల్సిన అవసరం ఉంటుంది. శ్రీరామ శర్మ, మన రాజలక్ష్మి గారు చెప్తున్నారు మాటల్లో, శ్రీరామ శర్మ ఆచార్య గారు కూడా నాకు మోక్షం లేదన్నారట. నాకు అంటే ఆవిడ చెప్పారు కాబట్టి 100% కరెక్టే. అంత గొప్ప వ్యక్తి, 84 సంవత్సరాలు మానవాళి శ్రేయస్సు కోసం తపస్సు చేసిన వ్యక్తి, 3 జన్మలు మానవాళి శ్రేయస్సు కోసం అర్పించిన వ్యక్తి కూడా నాకు మోక్షం లేదు అన్నారట. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, వివేకానందుడు కూడా అదే అంటాడు, నేను మోక్షం ఎప్పుడు కోరుకోను. అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్ యాజ్ మెనీ బర్త్స్ యాజ్ దే కెన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యుమానిటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది బ్రదర్హుడ్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది యూ అండ్ మీ. వాళ్ళు రాకపోతే మనం ఏమైపోతాం? అలాగని వాళ్ళు వస్తారు మనల్ని ఏదో ఉద్ధరిస్తారు అని చెప్పి మనం దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎవడు రాడు. మనం ఒక అడుగు వేస్తే వాళ్ళు 10 అడుగులు వేస్తారు. ఆ ఒక్క అడుగు కూడా సిన్సియర్గా వెయ్యాలి. నిజానికి మనమందరము పిల్లలమే, మనమందరం విద్యార్థులమే. మనం ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నో బడీ ఈజ్ ఎక్స్పర్ట్ హియర్. మనము ఒక పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకంలో చెప్పిన దాన్ని చదువుకుంటున్నాం అంతే తప్పితే ఇక్కడ ఎవ్వరు ఎక్స్పర్ట్ లేరు. అది చదువుకుంటూ కొంచెం అనలైజ్ చేసుకుంటున్నాం, కొంచెం లాజికల్గా డిస్క్రిప్షన్ మాట్లాడుకుంటున్నాం, ఇంటరాక్టివ్గా మాట్లాడుకుంటున్నాం, అంతే తప్పితే. కాబట్టి మనం ఇంకా లెర్నర్సే కాబట్టి, మనం ఇంకా విద్యార్థుల స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి, ఇప్పుడు చేసిన తప్పులు ఇప్పుడే సరిదిద్దుకుంటూ ఉంటే కర్మ విముక్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని కొన్ని జన్మల్లోనో లేదా ఈ జన్మలోనో, మనము ఎప్పుడు మన గోల్ ఎప్పుడు కుంభస్థలమే. ఈ జన్మలోనే నాకు కర్మ విముక్తి అవ్వాలి అనే సంకల్పంతో కనుక మనం తపస్సు చేయడం మొదలు పెడితే అమ్మవారు వెంటనే తీరుస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ క్లారిటీగా చెప్పడం ఏంటంటే, మోక్షం నెవర్ ఎండ్స్ యువర్ రీబర్త్. అంటే మోక్షము అనేది కర్మ విమోచనం మాత్రమే, అది గుర్తుంచుకోండి. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. రుణ రుణాలు లేని తల్లి అపర్ణాదేవి. అమ్మవారికి రుణం లేదు, కానీ మనకి అమ్మవారితో రుణం ఉంది, అమ్మవారితో లింక్ ఉంది. అందరితో, మన చుట్టుపక్కల ఉన్న మానవాళితో రుణాలు తీర్చేసుకున్న అమ్మవారితో మాత్రం ఆ లింక్ పెట్టుకోవాలి. అమ్మవారితో లింక్ పెట్టుకోవడానికే ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నాం. రెండు రెండు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, స్ట్రైట్ మెథడ్, టర్న్ అరౌండ్ మెథడ్. అమ్మవారితో లింకప్ చేసుకోవడానికి ఇక్కడ రుణాల్లోంచి బయటకు వస్తున్నాం, అప్పులు తీర్చేసుకుంటున్నాం. అందుకనే ₹1 ఇచ్చే చోట రూపాయిన్నర ఇవ్వండి, ఎందుకైనా మంచిది. ₹2 ఇచ్చే చోట ₹3 ఇవ్వండి, ఏమీ తప్పు లేదు. అవతల వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటా, ఓకే బానే ఉంది, నో ప్రాబ్లం. చూసేవాళ్ళు దుబారా చేస్తున్నారు, నో ప్రాబ్లం, ఏమీ పర్వాలేదు. కాబట్టి ఎవరితో రుణం ఉంచుకోకుండా మనం అపర్ణాదేవితో రుణం పెంచుకోవాలి అంటే మనం ఒక్కొక్క బంధంలోంచి బయటికి రావాలి. ముందు ఇమోషనల్గా డిటాచ్ అవ్వాలి, మానసికంగా. ఏదో చేశామో పిల్లలకి,
వాళ్ళ కోసం చేశాము, భగవంతుడు ఉన్నాడు, సిన్సియర్గా చేశాము, ఆనందంగా చేశాము, ఖచ్చితంగా అది రిజల్ట్ ఇస్తుంది. అమ్మవారు చూసుకుంటారు. అయ్యో ఇవ్వలేదే 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 అని బాధపడకుండా ఆ పని చేసి వదిలేసేయండి, కర్మఫలాపేక్ష లేకుండా. అప్పుడు మనకి ఈ రుణానుబంధాలతో విముక్తి రావటం అలవాటు అవుతుంది. ఎందుకంటే, ఎందుకు నేను రిపీటెడ్ గా చెప్తున్నాను అంటే, నేనేదో వేదాంతమును వైరాగ్యం చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ పరీక్షలు పాస్ అవ్వాలంటే మన పిల్లలకి మనం ఏం చెప్తాము? ఒరే నాయనా, నీకు 5 లక్షలు ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ చదవాలంటే కనీసం ఇయర్లీ 1.5 to 2 lakhs ఖర్చు పెడుతున్నాము. ఈ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ సామాన్యమైన విషయాలు కాదు. ఈ సంవత్సరం, ఈ 1.5 year నువ్వు సినిమాలు, షికార్లు, దుబారా ఖర్చులు, అనవసరమైన టైం పాస్లు, మొబైల్ ఫోన్లు మాని దాని మీద ఫోకస్ పెట్టు. మేము కష్టపడి ఫీజు కట్టి నిన్ను కూర్చోబెట్టాం అక్కడ అని చెప్తామా లేదా? మరి ఒక ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్కే మనం అంత ఫోకస్ పెట్టమని మన పిల్లలకి మనం చెప్తున్నామే. మనం ఈ అమ్మవారి విద్య నేర్చుకోవటానికి మనము ఫోకస్డ్ గా ఉండకపోతే ఎట్లా? ఈ రుణాలు ఇప్పుడు ఆ 1.5 month 1.5 year వాడు మన ఇంటికి రాలేదే, పెళ్లికి రాలేదే, పబ్బాలకు రాలేదే, సంక్రాంతికి రాలేదే అని అనుకోం కదా పిల్లల్ని. ఎందుకంటే మనం కొంత అమౌంట్ మన పిల్లల భవిష్యత్తు కోసం కొంత అమౌంట్ పెట్టాము. ఆ అమౌంట్ తో అతను ఉపయోగించుక అబ్బాయో, అమ్మాయో, కూతురో, కొడుకో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా మనము ఆ లక్ష్యం కోసం కష్టపడుతూ అమ్మవారితో రుణం పెంచుకోవడానికి మిగతా వాళ్ళతో రుణాలు తగ్గించుకోవాలి. ఆ 1.5 year మిగతా మనం వాడు ఫోన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోన్ చేయకపోయినా మనం బాధపడం కదా. మనమే ఫోన్ చేస్తాం. అమ్మా తల్లి బాగున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, తింటున్నావా, సరిగ్గా చదువుకో అని చెప్తాం. అంటే రుణాలు మనము ఆ ప్రేమను తగ్గించుకుంటాం. ఆ 1.5 to 2 year అది డైనమిక్ గా మనం తగ్గించుకుంటాం. అలాగే అదే ఆస్పెక్ట్, అదే అలవాటు మనము ఇక్కడ గనక అమ్మవారి వైపు గనక ఉపయోగించుకుంటే ఇటు రుణాలు తగ్గి అమ్మవారి వైపు వెళ్ళటం మనకి అలవాటు అవుతుంది అనేది చెప్తున్నా. అంతేగాని బాధ్యతలు ఇవన్నీ విడిచిపెట్టమనలే. బాధ్యతలు చేయాల్సిందే. శ్రమ భౌతికంగా చేయాల్సిందే, కానీ మానసికంగా మాత్రం అటాచ్మెంట్ వద్దు. అమ్మవారు సహజంగా అపర్ణ అంటే ఆకులు లేని తీగ. మూలాధారం నుండి సహస్రారం వరకు పాకుతున్న కుండల్ని రూపమైన తీగయే అపర్ణ. పరమేశ్వరుడు స్థాణువు. స్థాణువు అంటే 3 చిగురులు లేని చెట్టు. వారి అబ్బాయి పేరు విశాఖుడు, కొమ్మలు లేనివాడు. చాలా గొప్ప కుటుంబం. ఆయనేమో 3, ఈవిడేమో ఆకులు లేని తీగ, కొడుకు కొమ్మలు లేనివాడు. ఇందులో రమ్యమైన భావం చెప్పారు. ఆకులు ఉన్నాయంటే అది పెరిగిపోతుందని అర్థం, చిగుళ్ళు ఉన్నాయంటే ఇంకా విస్తరిస్తుందని అర్థం, కొమ్మలు ఉన్నాయి అన్నా అదే అర్థం. ఈ 3 లేని వారు జన్మ పరంపరలనే వికారాలుగా పెరగరు. ఇది స్థిరమైన చైతన్యం అని అర్థము. అపర్ణ లతిక అంటే కుండల్ని, ఇది ప్రధానమైన అర్థం. అపర్ణ అంటే అపర్ణ లతిక. ఇప్పటి వరకు పరమార్థం, యోగార్థం చెప్పుకొని ఇక మంత్రార్థం చూస్తే అపర్ణ అనే నామ జపం చాలా విశేషమైనది. అపర్ణ అన్నప్పుడు శివుని కోసం తపస్సు చేస్తున్న అమ్మవారి రూపం. క్షీరవల్కల సంవీత జటా సంఘాత దారిణి అని ఆ రూపం ఎలా ఉంటుందో శివపురాణం వర్ణించింది. ఏకపాద స్థితాదేవి అని ఒక పాదం మీద నిలబడిందిట. ఎడమ పాదాన్ని కుడి మోకాల దాకా తీసుకొచ్చి నిలబడినది. ఒక చేతిని చిన్ముద్రగా పెట్టి హృదయ స్థానంలో ఉంచింది. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉంది. ఇందాక చూపించిన సరిపోయిందా ఇది వీటికి? మళ్ళీ చూద్దాం. ఈ కింద మనకి ఇమేజ్ కనపడుతుంది కదా, అపర్ణాదేవి. ఇప్పుడు ఈ ఇమేజ్ కి దీనికి చూద్దాం. ఏం చెప్పాడు ఇక్కడ? ఒక పాదం మీద నిలబడింది, సరిపోయింది. ఎడమ పాదాన్ని కుడి మోకాలు దాకా తీసుకొచ్చింది.
ఆల్మోస్ట్ కుడి మోకాలు దాకా వచ్చేసింది. తర్వాత ఒక చేతిని చిన్ముద్రగా పెట్టింది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకోండి. ఒక చేతిలో జపమాల ఉంది, ఒక చేతిలో కమండలం ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఒక చేతిని చిన్ముద్రగా పెట్టి హృదయ స్థానంలో ఉంచింది. పంచాగ్ని మధ్యంలో ఇక్కడ కింద అగ్ని, ఈ కింద ఇవి ఉన్నాయి చూసారా, ఇది అగ్నితో, అగ్ని యొక్క శిఖలుగా పెట్టాడు వాళ్ళు. తాటిపత్తిలో ఈ టెంపుల్ ఉందంట, ఇలా పెద్ద విగ్రహం ఉన్నదట. ఆల్మోస్ట్ కరెక్ట్ గానే పెట్టారు. తాటిపర్తి, తాటిపర్తి. నిరంతరం శివజపం చేస్తూ శివుణ్ణి ధ్యానిస్తున్న తపస్వరూపిణి. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉంది కాబట్టి పంచాక్షరి జపంతీవా, నిరంతరం శివ జపం చేస్తూ శివుణ్ణి ధ్యానిస్తున్న తపస్వరూపిణి. పంచాక్షరి మంత్రం అంటే ఏంటండి? ఓం నమ శివాయ. అపర్ణ నామాన్ని జపిస్తే మన తపస్సు పండుతుంది. ఈమెకు తప కామాక్షి అనే పేరు కూడా ఉందిట. తమిళనాడులో మాంగాడు దగ్గర ఈ క్షేత్రం ఉంది. ఇందాక చూపించింది తాటిపత్తి అండి. అంతే, ఇంకోటి కూడా చూపిస్తున్నాడు, తప కామాక్షి. మాంగాడు దగ్గర ఒక క్షేత్రం ఉంది. అంతేగాక కామాక్షి దేవాలయంలో ప్రధానంగా కూర్చున్న అమ్మవారి పక్కన ఒక విగ్రహమూర్తి ఉంది. ఆవిడికి సర్వశైవాలయేశ్వరి అని మరొక పేరుంది. ఆవిడే తప కామాక్షి. తపోభంగిమలో ఉంది. అపర్ణ, హృదయస్థ, రవిప్రఖ్య, శిరస్థిత, చంద్రనిభ, పాలస్తేంద్ర, ధనుప్రభ నామాలు భావిస్తే ఈ స్వరూపం అక్కడ కనపడుతుంది. క్రింద అగ్ని రగులుతోంది. కుండల్ని, చిదగ్ని కుండం అంతా ఇదే మొత్తం సంకేతం. పార్వతీ కళ్యాణం అంతా కుండల్ని యోగమే. పార్వతీ కళ్యాణం మనం ఏదైతే మనము చదువుకుంటున్నామో అదంతా కుండల్ని యోగముగా చెప్తున్నారు. తమిళనాడు మాంగాడు టెంపుల్ అమ్మవారు ఇమేజెస్ చూద్దామని చూస్తున్నాను. మీకేమైనా కనపడుతున్నాయా? లేదు. షేర్ కొట్టలేదా నేను? ఓకే, షేర్ కొట్టలేదు. అదే అదొక్కటి కనపడితే అది చూపిద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. ఓకే. ఇంకోటి ఏం చెప్పారు? మాంగాడు అమ్మన్. మాంగాడు శ్రీ కామాక్షి అమ్మన్ టెంపుల్. ఓకే. ఇది కాకపోతే కథక్ కామాక్షి. కామాక్షి దేవాలయం. ఫస్ట్ శ్రీచక్రం ఉంటుంది, వెనకాల అమ్మవారు ఉంటారు.
అవునా? ఆహా. ఉమ్. పెద్ద మేరు ఓహో. చక్రం పెద్దగా ఉంటుంది. ఓకే. Later we will see the images. అపగత రుణ అపర్ణ, అప్పులు లేని తల్లి. అపర్ణ నామంలో ఆ శక్తి ఉంది. అపర్ణ నామ జపం కుజ దోషాల్ని పోగొడుతుందని జ్యోతిష రీత్యా వేత్తలు చెప్తారు. కాబట్టి శ్రీ అపర్ణాయి నమః అనే మంత్రం, ఇదే మంత్రం, ఇది వివాహాలు కాని వారికి వివాహం చేయిస్తుంది, తపస్సాధనలు పండిస్తుంది, సంతానాన్ని కలిగిస్తుంది. అంత శక్తి అపర్ణ శబ్దానికి ఉంది. కుజగ్రహ దోషం వల్లనే అప్పుల బాధలు ఉంటాయి. అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి ఓం శ్రీ అపర్ణాయే నమః అనేది చెప్తే సరిపోతుంది. ఈ నామ జపం అప్పుల బాధలను పోగొడుతుంది. కటపయాది సంఖ్యా సూత్రం ప్రకారంగా అపర్ణ 9 సంఖ్యను తెలియజేస్తుంది. 9 కుజ సంఖ్య. కాబట్టి మనం ఎన్ని మాలలు చేయాలి ఈరోజు? అసైన్మెంట్ 8. 9. ఓం శ్రీ అపర్ణాయే నమః. ఓం శ్రీ ఓకే. అపర్ణాయే నమః. ఓం శ్రీ అపర్ణాయే నమః. ఎందుకంటే ఇది కుజగ్రహ దోషం తీసేస్తుంది. తర్వాత మనకి ఏదైనా అప్పుల బాధలు ఉంటే అవి తీసేస్తుంది. మన తపస్సును పండిస్తుంది. మనకిప్పుడు ఇప్పుడు ఇందులో ఐదు ఉమ్, రకాలు చెప్పాను. వివాహాలు కాని వారికి వివాహం, వంగి తీసినా కదా. తపస్సాధనలు పండిస్తుంది, సంతానాన్ని పండిస్తుంది, కలిగిస్తుంది. కుజగ్రహ దోషం, అప్పుల బాధలు ఇవి మనకి తెలియదు. కుజగ్రహ దోషాలు ఎలా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో మనకి కరెక్ట్ గా దానికి మనకు చార్ట్ లేదు. ఎందుకంటే అప్పుల బాధలు ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎక్కడైనా మనం ఎవరికైనా కొంత డబ్బులు ఇచ్చుంటాం, ఆ డబ్బులు రావు మనకి. మీరు ఎన్ని సార్లు అడిగినా రావు అవి. ఎంత అడిగినా, బెదిరించినా, అరిచినా, కోప్పడినా, కేసేసినా రావు. అదేంటది? ఎప్పుడో ఎక్కడో ఏదో అప్పుల బాధలు ఉంటుంటాయి. అవి తీర్చేయబడ్డాయి అనుకోవడమే, ఇంకా వదిలేయటమే. ఇంకా ఎక్కువ దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అలాంటివి కూడా మనకి ఈ అమ్మవారి జపం వల్ల సరిపోతుంది. అందులో శాస్త్రం ప్రకారం 9 అని చెప్పారు కాబట్టి మనం 9 పికప్ చేసుకుంటాం. మంగళచండీ విద్యకు సంబంధించిన నామాలని ప్రారంభించుకున్నాం. మహేశ్వరి నామం కూడా పరాపరా నామం వరకు మంగళచండీ ఉపాసన మర్మాలు ఉన్నాయని మంత్రశాస్త్ర ఉపాసకులు చెప్పిన విషయం. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాసన, అపర్ణ. మహాకాళీదేవి ఉజ్జయిని పీఠాధీశ్వరి అని తల్లి. పర్ణములు కూడా విసర్జించి తపస్సు చేసిన తల్లి యొక్క తపస్వరూపాన్ని ఇందులో చూపించారు. అదే విధంగా రుణములు లేనిది, రుణములు లేకుండా చేయునది జ్ఞాన స్వరూపిణి అయిన ఈ తల్లి రుణ విమోచని శక్తిగా చెప్పబడుతున్నది. కాబట్టి మనము ఓం శ్రీ అపర్ణాయే నమః అనే 9 మాల మంత్ర జపానికి అసైన్మెంట్ కి లక్ష్యం ఏంటి? మనము కూడా రుణాలలోంచి బయటికి రావాలి. అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా. టక్కని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను, నేను అన్ని వదిలేస్తాను, నేను ఇంకా మిమ్మల్ని పట్టించుకోను, మీరు మీ పాటలు మీరు పండి, ఇలాంటి డైలాగులు అనవసరం మనకి. ఇలాంటి డైలాగులు వద్దు. ప్రాక్టికల్ గా మనము చేసి చూపిస్తాం. పనులు చేస్తూనే ఉంటాము, మన పాటికి మన పనులు చేసుకుంటూ ఉంటాం. కొన్ని రోజులకి ఏంటి, మన కుటుంబ సభ్యులే మనకి సహకరించడం మొదలు పెడతారు. ఓహో, ఎంత మనం ఎన్ని చెప్పినా వీళ్ళు ఆ, వీళ్ళు ఇదే ఫోకస్ మీద ఉన్నారు. ఓకే, ఫోకస్ గా ఉంటే మంచిదే. ఈ ఫోకస్ లో ఉండడం వల్ల వాళ్ళకేం ఇబ్బంది లేదు, మనకేం ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఫోకస్ లో ఉన్నారు కాబట్టి మనకి ఇంకా అబ్జెక్షన్స్ ఉండవు. ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రుణ విముక్తి. రుణ విముక్తి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఇతరుల రుణాల్లోంచి బయటికి రావడమే కాదు, ఇతరులు కూడా మనకు అనుకోవాలి, ఓకే వీళ్ళ వల్ల మనకేం ఇబ్బంది లేదు, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల మనకేం ఇబ్బంది లేదు, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు కూడా హాయిగా ప్రశాంతత వస్తుంది, శాంతినిస్తుంది.
ఖచ్చితంగా మనం చేసే సాధనలు కానీ అవి కానీ మీరు ఎవరినైనా గమనించుకోండి. మన దగ్గర ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళు కంప్లీట్ శాంత స్థితిని పొందుతారు. వాళ్ళు బహుశా వాళ్ళు గమనించకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ విషయం తెలియకపోవచ్చు. కానీ మనకి తెలుసు కాబట్టి మనం ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా ఎవరొచ్చినా మన ఇంటికి వచ్చినా మనం కలవటానికి వచ్చినా హాయిగా చక్కగా మాట్లాడుకొని మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చెప్పేది వినటం. అలా మనము ఈ రుణాల్లోంచి బయటికి వెళ్ళడానికి అమ్మవారు మనకి రకరకాలైన రూట్స్ చూపించగల శక్తి ఉన్నది. ఇంకోటి ఏంటి, తపస్సాధనలు పండిస్తుంది మనకి. రుణాల్లోంచి మిగతాది సంతానం కలిగించడము ఇవన్నీ మనకేం లేవు కదా. వివాహాలు ఇవన్నీ అయిపోయింది కాబట్టి ఎవరికైనా సంతానం లేని వాళ్ళకి ఇది చెప్తాం, వివాహాలు కాని వాళ్ళకి ఇది చెప్తాం. మనం అంతా ఇవన్నీ అయిపోయి తపస్సులోకి వచ్చేసాం కాబట్టి ఈ తపస్సాధనకి మనకి ఉపయోగపడేటట్టుగా, కుజగ్రహ దోషాలు పోయేటట్టుగా, అప్పుల బాధలు లేకుండా రుణ విముక్తి ఇవ్వటానికి మనకి అవకాశం కల్పించే అమ్మవారు అపర్ణాదేవి. కాబట్టి ఆవిడని మనము 9 మాలలు ఆ, ఓం శ్రీ అపర్ణాయే నమః, ఓం శ్రీ అపర్ణాయే నమః, ఓం శ్రీ అపర్ణాయే నమః చేసుకుందాం. తర్వాత చండిక, శ్రీ చండికాయే నమః. దేవి మహాత్మ్యంలో చెప్పబడే తల్లిని చండీదేవి అని ప్రస్తావన చేస్తున్నాం. చండీ అన్నా దుర్గా అన్నా దేవి అన్నా ఒకటే. అమ్మవారిని చండీ అని ఎప్పుడు అనాలి, దీనికి ఒక అర్థం ఉంది, ఒక లాజిక్ ఉంది. చడికోపే అనే ధాతువు నుండి చండీ అనే శబ్దం వచ్చింది. కోపస్వరూపిణి అని చెప్పినప్పుడు చండి. జనరల్ గా చాముండాయి విచ్చే చండీదేవి అనగానే ఒక రుద్ర రూపం మనకి కళ్ళకి కనబడుతుంది. కాళీదేవి అనగానే రుద్ర రూపం. కానీ కాళీదేవికి కూడా మనము చాలా క్లియర్ గా చెప్పి ఉన్నాం ఇంతకుముందు కూడా. కాళికాదేవికి ఆ రుద్ర రూపం ఎందుకు ఇచ్చారు అంటే షీఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ టైం. సమయము మీద మనకి ఎంత గౌరవము ఎంత భయము ఉండాలో ఆ కాళికాదేవి మీద అంత భయము అంత ఇది ఉంటుంది. అంతేగాని ఆమె మీద పీకి మనల్ని రక్కస్లాగా లాగేస్తుంది, మనం ఏదో ఇబ్బంది కలిగిస్తుందని కాదు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ సమయమే మనల్ని నాశనం చేస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ సమయమే మనల్ని తపస్సు ఋషిగా మారుస్తుంది. కాబట్టి కాలము, కాళి అంటే మహాకాలుడన్నా కాళి అన్నా సమయాన్ని సరిగ్గా పాటించడము అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. అందుకనే గురువు గారు ఉపాసన సాధన ఆరాధనతో పాటు శివ ప్రిన్సిపల్ కూడా చెప్తాడు. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, ఇంకా చెప్పండి. SIVA, సమయము, ఇంద్రియము, వాక్కు సమయమును, ఇంకా అర్థ సమయనం, అర్థ సంయమనము. ఈ నాలుగిటిని కనుక మనము కంట్రోల్ చేసుకొని హార్మోనియస్ గా ఉపయోగించుకోగలిగితే ఇంకా శివతత్వం వచ్చేసినట్టే. శివుడి గురించి అంత లాజికల్ గా ఈ రోజు వరకు ఎవరు చెప్పల. గురువు గారు చెప్పారు మనకి. ఆ ఉపాసన సాధన ఆరాధన అంటే USA. అది కూడా అమెరికా చూడంగానే ఆహా అమెరికా వెళ్తే బాగుండు, అమెరికాలో అట్లా ఉందట ఇట్లా ఉందట. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అందరికీ తెలుస్తుంది. కానీ అమెరికా అనేది ఏంటంటే ఒక వ్యూహాత్మకమైన ప్రదేశము. అక్కడ అంతా సుఖంగా ఉంటుంది అనే ఆలోచన మనందరికీ ఉన్నది. ఓకే, ఒప్పుకుంటా అంతమటుకు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆ ఉపాసన సాధన ఆరాధన చేస్తే ఆ సుఖవంతమైన ప్రదేశానికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది. కానీ దానికి రూట్ ఏంటి? 4: శివ, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, అర్ధ సంయమనము. వి అంటే ఏంటి? వాక్ సంయమనం. సమయము, ఇంద్రియము, వాక్కు, అర్థము. అర్థము అంటే డబ్బులు. అర్ధ సంయమనము. మన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఇంద్రియాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వాక్కుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, మన దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మనకి అపర్ణాదేవి శివుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి అని మనం
ప్రకృతిలో చండత్వము సౌమ్యము రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి మనము చండి అనగానే మనకు అదేదో మనల్ని ఇబ్బంది కలిగించేది, మనల్ని ఆ, ఆ, మనల్ని ఏదో పనిష్మెంట్ ఇచ్చేది అనుకోకుండా మనలో కూడా అవి ఉన్నాయి, కోపం మనలో కూడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్రకృతి మనల్ని సౌమ్యంగా అనుగ్రహిస్తుందో అదే ప్రకృతి ఒక సమయంలో చండమవుతుంది కదా. ఇప్పుడు మనకి చెట్లు చెట్లు నీరు అవన్నీ మనకి దొరుకుతున్నాయి, ప్రకృతిలో నుంచి మనం ఆస్వాదిస్తున్నాం. అదే ప్రకృతి మనం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల సునామీలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. ఆయా జీవుల కర్మ ఫలంగా ఆ చండ రూపం సౌమ్య రూపం కూడా ఉంటాయి. అలా తల్లి యొక్క చండ రూపం జగత్తులో చూస్తున్నది. అదే నమస్తే రుద్రమన్యవ అని కీర్తిస్తున్నాం. పరమేశ్వరుని యొక్క కోపానికి మన్యువుకి నమస్కారం అని రుద్రం చెప్తుంది. మన్యు సూక్తం ఎలాగూ ఉంది. దైవీయమైన ఈ ఈశ్వరాగ్రహాన్నే మన్యువు అనాలి. లోక నిర్వహణలో ఇది ఒక భాగం. పాలకుడైన రాజు తాను ధర్మపాలన చేసేటప్పుడు అధర్మ పరులను శిక్షించేటప్పుడు ఆగ్రహం చూపిస్తాడు. ధర్మపాలనలో భాగం అది. అందుకే మనం ఎప్పుడు చూపించాలి ఆగ్రహం? మనలో ఏదన్నా లేజీనెస్ ఉంటే మనకి మీదే మనం ఆగ్రహం చూపించుకోవాలి. మనలో ఏదైనా చికాకులు ఉంటే మన మీద మనమే ఆగ్రహం చూపించుకోవాలి. మనలో ఏదైనా నెగటివ్ థాట్స్ ఉంటే మన మీద మనమే ఆగ్రహం చూపించుకొని ఆ నెగటివ్ థాట్స్ ని పక్కకు తోసేయడం, పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవడానికి రెగ్యులర్ గా తపస్సు చేయడం అనేది మనలో మనం తెచ్చుకోవాల్సిన మార్పులు. దేవి మహాత్మ్యాన్ని చండీ సప్తసతి, దుర్గా సప్తసతి అని వ్యవహరిస్తాం. చండీ హోమంలో దేవి మహాత్మ్యంలో శ్లోకాలే మంత్రాలుగా ప్రయోగిస్తాం. దేవి మహాత్మ్యం రాసిన వ్యాసుడు మాత్రం దీనికి చండీ సప్తసతి అని పేరు పెట్టలేదు. తర్వాత కొందరు దాన్ని మంత్రంగా ప్రయోగించినప్పుడు చండీ సప్తసతి అన్నారు. కానీ కాదు, నవసతి అని కూడా కొంతమంది అన్నారు. మొత్తానికి చండీని మాత్రం అందరూ అంగీకరించారు. హవన ప్రక్రియ కూడా చండీయే. మొత్తం దేవీ మహాత్మ్యానికి చండీ అని పేరు రావడానికి కారణం అసుర సంహారం చేసిన అమ్మవారి స్వరూపమే అందులో వర్ణించారు. అసుర సంహారం కూడా కారుణ్యం యొక్క స్వరూపమే. లోక రక్షణ కోసం శిక్షించి రాక్షసులను రక్షించిన దేవతలను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనలో కూడా మనం కూడా అసుర సంహారం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మనలో కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంటుంది, చికాకులు వస్తుంటాయి, డిప్రెషన్ వస్తుంటుంది. అవన్నీ అసురులైన ఆలోచనలే, మనలో రాక్షస ఆలోచనలే అనుకుందాం. మనలో ఏమంత రాక్షస ప్రవృత్తులు, రావణాసురుడు అలాంటివే ఉండవు. కానీ మనలో అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంటుంది. వీటిని మనము నెగటివ్ థాట్స్ అనుకొని వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం మనస్సుని. అమ్మవారు మనకి అది హెల్ప్ చేస్తుంది. లోకంలో చండ అని వ్యవహారం ఉంది. చండ భాస్కరుడు, ప్రచండ సూర్యుడు ఏమాత్రం శక్తిని లోపల దాచుకోకుండా మొత్తం ప్రకటిస్తే దాన్ని చండము అంటారు. ఇది ఒక కరెక్ట్ మీనింగ్. ఇటు కాళికా అమ్మవారిని కానీ, ఇటు చండీదేవిని కానీ, దుర్గాదేవిని కానీ తన దగ్గర ఉన్న విద్వత్తుని, తన దగ్గర ఉన్న స్కిల్స్ ని ఇతరుల కోసము 100% ఉపయోగించే వ్యక్తి చండీదేవి అనుకోవచ్చు మనం చక్కగా. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని స్కిల్స్ ఉన్నాయి. పాటలు పాడే స్కిల్స్ ఉంటాయి, రాసే స్కిల్స్ ఉంటాయి, సాధనలు చేసే స్కిల్స్ ఉంటాయి, 10 మందిని గ్యాదర్ చేసి చక్కగా మాట్లాడే స్కిల్స్ ఉంటాయి, 10 మందికి మనం నేర్పించే స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనలో మనం తెలుసుకొని అవి కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఎంతో మందికి మనం ఉపయోగపడతాము. గురువులకు కావాల్సింది అదే. మన ద్వారా గాయత్రి మంత్రము గాని, ఈ శక్తులు ఈ సాధనలు గాని, ఈ మంత్ర జపాలు గాని ప్రపంచంలోకి వెళ్ళాలి అనే కోరికతో గురువు గారు మనల్ని దగ్గరుండి బుజ్జగిస్తున్నారు. అది అర్థం చేసుకోండి. కాబట్టి ఆ గురువుకి మనం దక్షిణగా ఏం చేయాలి? మనము ముందు మనల్ని మనం మార్చుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మెల్లమెల్లగా మార్చడానికి ప్రయత్నం చెయ్యాలి. అది మనం కాబట్టి అందులో మన 100% ఎఫర్ట్ పెట్టామనుకోండి, మనము చండత్వము పొందినట్టే. చండత్వం పొందడం అంటే 100% మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని ఉపయోగించడము. అలాగే 100% మీరు శివ క్వాలిటీస్ కనుక ఉపయోగిస్తే మీరు కాళీ స్వరూపులే, మీరు మహాకాలులే. మహాకాలుడు తత్వం మనలో దిగినట్టే. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్కు సంయమనము, అర్ధ సంయమనము, ఈ 4 కనుక మనం కరెక్ట్ గా ఉపయోగించుకుంటే
మనలో మహాకాలుడు దిగినట్లే. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కుమారి ఉపాసనలో 7 సంవత్సరాల వయసున్న బాలికని చండిక అని పిలుస్తారు. చండిక సప్త వర్షా స్యాత్ అని చెప్తారట. కాబట్టి కుమారి ఉపాసనలో చండికాదేవి 7 సంవత్సరాలే ఉంటుందట. ఇది ఒకటి కొత్త విషయం మనకి తెలిసింది. చండముండాసుర నిషూదిని, శ్రీ చండముండాసుర నిషూదిని అయిన చండ ముండ అనే అసురులను నశింపజేసిన తల్లి. చండీ సప్తసతిలోని ఒకానొక ఇతివృత్తం ఈ నామంలో ఉంది. చండీ సప్తసతి అన్న దుర్గా సప్తసతి అన్న ఒకటే అని మనకి అర్థమైపోయింది కదా. ఇదంతా మంగళ చండీ విద్య అని చెప్పుకున్నాం. ఈ మంగళ చండీ గురించి చెప్తూ దేవి భాగవతంలో సృష్టికాలే మంగళ సంహారకాలే చండీ, సృష్టి చేసేటప్పుడుట ఆవిడ మంగళకరంగా ఉంటుందిట, సంహార కాలంలో చండీగా ఉంటుందిట. చండీ అనగానే మళ్ళీ వెంటనే మనం ఆ వికృతమైన రూపం తీసుకోవద్దు. మనలో ఉన్న ఆసురీ శక్తులని మనం పారద్రోలాలంటే మనలో ఉన్న దేవతా శక్తుల్ని 100% ఉపయోగించుకోవడమే చండీ తత్వము. చండీ తత్వం అమ్మవారు కూడా ఏం చేసింది, తన యొక్క శక్తిని 100% ఉపయోగించింది కాబట్టి చండీ అయింది. 100% మనలో ఉండే పాజిటివ్ ఎబిలిటీస్ 100% కనుక ఉపయోగించుకుంటే మనం దేవతలు అయిపోతాం. అప్పుడప్పుడు ఈ నెగటివ్ థాట్స్ని వీటిని మనమే సంహారం చేసుకుంటూ ఉండాలి. అది మనం ఏ సాధన చెప్పినా, ఎవరి గురించి చెప్పినా, ఏ గురువు గురించి చెప్పినా, ఎంతమంది పొగిడినా అక్కడ మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి, ఆ మెసేజ్ మన దైనందిన జీవితంలో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎలా ఉపయోగించుకుంటాము అనేది మనం ఇన్ఫరెన్స్ చేసుకుంటూ మనల్ని మనం సెట్ చేసుకుంటూ ఉంటే అదే ఆధ్యాత్మిక జీవితము. అదే జీవన్ దేవతాక సాధన. జీవన్ దేవతాక సాధన చేయటం అంటే గురువు గారు చెప్పింది అదే. కాబట్టి మనము చండముండాసుర నిషూదిని అయిన మహాలో సృష్టి కాలంలో మంగళ, సంహార కాలే చండీ అనే దగ్గర మనము చండీదేవి గురించి కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అర్థము మనము ఫాలో చేయగలిగే అర్థం ఒకటి నేర్చుకున్నాం. సృష్టి కాలంలో మంగళ రూపిణిగా ఉంటూ సృష్టి రీతులను చేస్తూ ఉంటుంది. సంహార కాలంలో మొత్తం లయం చేసినప్పుడు ఆవిడే చండీ అవుతుంది. ఇది మంగళ చండీ నిర్వచనము. అసలైన రాక్షసులు శుంభ నిశుంభులు, వారికి సహాయకులు చండముండులు. అసలు రాక్షసులైన శుంభ నిశుంభులను చంపితే శుంభ నిశుంభ నిషూదిని అనవచ్చు కదా, లేదా మహిషాసుర నిషూదిని అనవచ్చు కదా, లేదా మధుకైటవ మర్దని అనవచ్చు కదా. సప్తశతిలో ఉన్న 3 చరిత్రలు ఇక్కడ చెప్పవచ్చు. వీరెవరిని కాదని చండముండాసుర నిషూదిని అని ఎందుకు చెప్పారు అని తెలిస్తే చండీ నవార్ణ మంత్ర ఉద్ధారం ఇందులో కనపడుతుంది. చండీ నవార్ణ మంత్రంలో ప్రధానము అమ్మవారికి ఇన్ని పేర్లు ఉన్న చాముండా అని చెప్పబడుతున్నది. ఈ చండీ నవార్ణ మంత్రం అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చయ్. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. అందుకనే మనము ఒక్కొక్క నవరాత్రుల్లో దుర్గా సప్తశతి ప్రాక్టీస్ చేశాము, ఒక దేవి మహత్యం చదువుకున్నాము, దేవి భాగవతం చదువుకున్నాము. కాబట్టి మనము ఆ మంత్ర చేసుకోవటానికి మనం ఎలిజిబుల్లే కాబట్టి ఆ మంత్రాన్ని మన నిత్య ప్రార్థనలో తీసుకొచ్చాం. చాలా మందికి ఆ మంత్రం చూడంగానే భయం వేస్తుంది. అమ్మో వీళ్ళేంటి ఈ మంత్రం అంటున్నారేంటి, ఆ మంత్రం చూడంగానే అమ్మో అదేదో తాంత్రిక మంత్రం కాదు. కానీ మనము ప్రాపర్ హోంవర్క్ చేసుకుని ఆ మంత్రం దగ్గరికి వచ్చాము, అది గుర్తుంచుకోండి. ప్రాపర్ హోంవర్క్ చేసుకుని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఎంత అద్భుతమైన మంత్రము అంటే మొత్తం దుర్గా సప్తసతి అంతా దానిలోకి వచ్చేస్తుంది. అందుకనే మనం నవరాత్రులు అప్పుడు దుర్గా సప్తసతి చదువుకునేవాళ్ళు చదువుకోండి, చదువుకోలేని వాళ్ళు ఈ మంత్ర జపం చేసుకోండి, ఆల్మోస్ట్ దానితో సమానమే అని చెప్తూ ఉంటాము. దాని గురించి చెప్తున్నారు. చండీ నవార్ణవ మంత్రంలో ప్రధానము అమ్మవారికి ఎన్ని పేర్లు ఉన్నా చాముండా అని చెప్పబడుతుంది. పూర్తి మంత్రం ఉపాసనకు తెలుస్తుంది. మొత్తం సప్తశతికి అంతటికి మూల మంత్రము చాముండాయే. ఆయనే చెప్తున్నారు ఇక్కడ, మనం చెప్పేది కాదు. మరి అంత అసుర సంహారం చేస్తే చాముండా అని ఎందుకన్నారు? వారు ఒక్కరు పోతే మిగిలినవన్నీ అవే పోతాయి. ఆ చండముండులే చాలా భయంకరమైన పద్ధతిలో యుద్ధం చేశారు. ఆ చండముండ సంహారం చేసిన తల్లినే చాముండా అని అంటారు.
ఈ మాట చండీ సప్తసతిలో ఉత్తమ చరితంలో చెప్పబడ్డ అంశము. యస్మాత్ ఛందం చ ముండం చ గృహీత్వా త్వముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాతాదేవి భవిష్యసి. శుంభ నిశుంభ సంహారం కోసం కౌశికీదేవి కనుబొమల ముడిలోంచి అమ్మవారు వచ్చిందట. ఆవిడే కాళీ అనే తల్లి. కనుబొమ్మల ముడిలోంచి వచ్చిందంట. చండముండ అసురులు అనేక అక్షోహిణీల సేనలతో వస్తున్నప్పుడు ఆ కాళీయే నోరు తెరిచి ఆ సేనలన్నింటినీ మింగేసిందట. మహాకాళి మహాగ్రాస మహాసన చండముండాసుర నిషూదిని అన్నప్పుడు ఆ కాళీ స్వరూపమే ప్రధానంగా చూపిస్తున్నారు. కాబట్టి ఆ కొన్ని కోట్ల 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 ఆ అసురులని ఒక్కసారి మింగేసిన తల్లి ఆ కాళీదేవి. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట? కౌశికీదేవి కనుబొమ్మల ముడిలోంచి వచ్చిందట అమ్మవారు. ఆ కనబడుతున్న గజబలం, అశ్వబలం, రథబలం, పదాతి బలం అన్నీ కూడా నోట్లో బఠానీలు వేసుకున్నట్టు వెళ్ళిపోయాయి. మన నోట్లో వేరుశనగ పప్పులు, బఠానీలు అలా వేసుకుంటాం కదా, అలా అమ్మవారు వాళ్ళని తినేశారట. గజబలం అంటే ఏనుగులు, అశ్వబలం అంటే గుర్రములు, రథబలం అంటే రథాలు, పదాతి బలం అంటే ఈ ఆర్మీ నడుస్తూ ఫైటింగ్ చేసేవాళ్ళు, సైనికులు. ఈ యుద్ధరకంలో కనబడ్డ వారందరినీ చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుంటూ సంచరించింది. కాలో జగద్భక్షక, ఆ కాళీయే తిన్నగా వెళ్ళి మిగిలిన చండముండుల ఇద్దరి తలలో నరికి తీసుకొని వచ్చింది. నువ్వు చేసిన ఈ యుద్ధమనే యజ్ఞంలో ఆ పశువుల తలలు నరికానమ్మా అని తెచ్చి చూపించింది. దానికి అమ్మవారు సంతోషించి, చాలా సంతోషం, చండముండుల సంహారం చేశావు కనుక నీ పేరు చాముండా అని చెప్పింది అమ్మవారు. ఆ కౌశికి అమ్మవారికి ఈవిడ, చూసావా అమ్మ, నువ్వు ఆ పని చెప్పావు, నేను చేసుకొచ్చానని. మనకి కూడా చిన్నపిల్లలు ఏదైనా పని అప్ప చెప్తే చక్కగా వాళ్ళు వెళ్ళి ఆ పని చేసుకొని, అమ్మ నేను ఆ పని చేసుకొచ్చాను అనగానే మనం ఏం చేయాలి? ఆ చేసావులే, ఈ దాళ్ళే కూర్చో అంటాం. కానీ వాళ్ళకి ప్రోత్సహించాలి. బాగా చేసావు, వెరీ గుడ్, వెల్ డన్ అని మనం వాళ్ళని కనుక ప్రోత్సాహం ఇస్తే కానీ చూసుకోండి, ప్రోత్సాహము అనేది అందరికీ అవసరమే. అందరికీ అవసరమే. కొంచెము ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా ఒక చిన్న అచీవ్ చేసి ఒక పప్పు పోయింది. శుభ్రజ ఇలా బబ్బ పోసుకుని అప్పుడు రుద్దుకోవాలి. సూర్యకళ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోరా ప్లీజ్. కాబట్టి ప్రోత్సాహము అనేది అందరికీ అవసరమే. ప్రోత్సహించడం, మన చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ఒకటి మంచి పని చేసిన చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం వెంటనే మనకి నచ్చినా నచ్చకపోయినా అది మంచి పని అయితే మనకు ఒక్కసారి చెప్పాలనిపిస్తుంది, శభాష్ అని కానీ, ఓకే వెరీ గుడ్ అని అట్లీస్ట్ కాస్త మనం అప్రిసియేషన్ అనేది చేస్తూ ఉంటే మనకి మంచిది. వాళ్ళకి ఆనందం ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. మంచి పని ఆ అప్రిసియేషన్ చేసినందువల్ల అందులోంచి కొంత ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అది గుర్తుంచుకోండి. కొన్ని కొన్ని పనులు మనం చెయ్యలేము, మనకి చేత కాదు, మనకి కుదరదు, మనకి అవకాశం లేదు. అలాంటి పనులు ఇతరులు ఎవరైనా చేయంగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది? మనకు అవకాశం రాలేదే, మనకు కుదరలేదే, వాళ్ళు చేశారే, అయ్యో అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అప్రిషియేట్ చేయండి వాళ్ళని. వాళ్ళతో చక్కగా బాగా చేశారమ్మా, మీరు చక్కగా చేశారు అని ఒక మాట రండి. ఏం చెప్పక్కర్లే, మాకు కుదరలేదండి, మాకు చేత కాలేదండి, మీరు చేశారండి, మీరు బ్రహ్మాండంగా చేశారండి, ఇలాంటి సోది అనవసరం. చక్కగా హృదయంలో కనుక మనము హృదయంతో కనుక వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఆ అవకాశం మనకు కూడా వస్తుంది. అందులోంచి ఆ అప్రిషియేషన్ లోంచి కొంత ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అది మనకు ఇన్స్పిరేషన్ గా వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ తో మనం కూడా ఆ పనులు చేయటానికి మొదలు పెడతాము అనే భావనతో గనక మనము అప్రిసియేషన్ అనేది మనం ఉపయోగించుకుంటే, ది ఆర్ట్ ఆఫ్ అప్రిషియేటింగ్ అదర్స్ అనేది మనం గనక చేసుకుంటే మనకి ఎంతో ఉపయోగము.
కాబట్టి అమ్మవారు చాలా చక్కగా అప్రిషియేట్ చేసిందట. నీకు చాముండా అనే పేరు పెడుతున్నాను అన్నదట. చండీ విద్య అయిన నవార్ణ మంత్ర స్వరూపం ఇక్కడ చెప్తోంది. చాముండా మంత్రం చేసినప్పుడు కూడా చండీ పరదేవత అనే భావన చేస్తాము. చండిక, చండముండాసుర నిషూదిని, చాముండా, చండముండాసుర నిషూదిని రెండిటికి కలిపి అర్థం చెప్పుకోవాలి. కథ ప్రకారంగా చండముండ సంహారం చేసింది కనుక చాముండా అని అర్థం. కానీ చండా ముండా అనే పేర్లని గురించి ఆలోచిస్తే ఆ రెండు రజోగుణ తమో గుణాల ప్రకోపం. అది ద్వంద్వనాశనమే. సృష్టిలో ద్వంద్వములన్నీ ద్వంద్వముల వల్లే ప్రమాదాలు వస్తాయి. అమ్మవారు ద్వంద్వనాశిని, సర్వద్వంద్వ క్షయంకరి అనే నామంలో కూడా శుద్ధ శక్తి మాలలో వస్తుంది ఇది. ద్వంద్వాలన్నీ మనము దాటాలి. ఆ ద్వంద్వాలు దాటాలి అంటే మనకి నవార్ణ మంత్రం ఉపయోగపడుతుంది. సర్వద్వంద్వ క్షయంకరి. ఎంతవరకు ద్వంద్వాలు ఉంటాయో అంతవరకు బంధం ఉంటుంది. ద్వంద్వములు నశించి ఏకత్వం మిగిలాలి. చండా ముండా అనే ద్వంద్వ భావాన్ని సంహరింపజేసేది చాముండా. మనము మెల్లగా ఏకత్వంలోకి వెళ్ళాలి. బంధంలోంచి బయటికి రావాలి. బంధాలలోంచి బయటికి రావాలి. అంటే బంధాలలోంచి బయటికి రావాలంటే ద్వంద్వాలలోంచి బయటికి రావాలి. ద్వంద్వము చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, ఇదే డిస్కషన్. చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా. తప్పో రైటో ఏదో చేసేద్దాం. ఏమవుతుంది? మహా అయితే ఓ మాట అంటారు, రైటో రాంగో అంటారు, మళ్ళీ నేర్చుకుంటాం. మన తప్ప మనకి తెలుస్తుంది. ఇందులో చండముండలను చెప్తూ దేవి మహాత్మ్య వ్యాఖ్యాతలు వారిని రాగద్వేషాలకు ప్రతీకలుగానే తీసుకోవడం జరుగుతుంది. అహంకారము, మమకారములు, సుఖము, దుఃఖములు, లాభము, నష్టాలు ఇవన్నీ ద్వంద్వాలే. చండముండ ఒకడు తెగ మిడిసి పడతాడు, మరొకడు చతికిలు పడతాడు. రెండు ప్రమాదమే. అందుకని మనకి ఆ హార్మోని, ఆ సంయమనము మనకు కావాలి. ఆ సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము. సమయాన్ని మరీ ఎక్కువగా వేస్ట్ చేసుకోకూడదు, మరి 24 hours అదే పని మీద ఉండకూడదు. ఆ ఇంద్రియాలని కూడా మరీ అండర్ యూటిలైజ్ చేసుకోకూడదు, ఓవర్ యూటిలైజ్ చేసుకోకూడదు. వాక్కుని కూడా మరీ ఇప్పుడు నేను మౌనంలో ఉన్నానండి, మౌనంలో ఉన్నానండి, మౌనంలో ఉన్నానండి అని అనుకుంటూ అవసరం వచ్చినప్పుడు మాట్లాడబోతే ఎట్లా? అది డైనమిక్ మౌనమే. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండటం కూడా మౌనమే. ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడడం కూడా మౌనమే. అంతవరకు మాట్లాడడం వదిలేయటం. ఆ తర్వాత అర్ధ సంయమనం. మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మరీ తక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా. ఇది సంయమనం. ఇది ద్వంద్వాలని దాటుతుంది. మన యొక్క ద్వంద్వాలని దాటిస్తుంది. యోగపరంగా మూలాధార స్థితి అగ్ని, చండ శిరస్థితమైన రుద్రగ్రంథి కాదు. యోగపరంగా మూలాధార స్థిత అగ్ని చండ. యోగపరంగా మూలాధార స్థిత అగ్ని చండ, స్థితమైన రుద్రగ్రంథి ముండ. ఈ రెండింటిని భేదించి సహస్రాన్ని చేరే కుండల్ని చాముండా. ఇలా ఎంత చక్కగా చెప్పారు చూడండి. యోగపరంగా మూలాధార స్థిత అగ్ని చండ, శిరస్థితమైన రుద్రగ్రంథి ముండ. అంటే మూలాధారంలో ఏమో చండ అంట, శిరస్థితమైన రుద్రగ్రంథి. ఆల్మోస్ట్ రుద్రగ్రంథి అంటే మన శిరస్సులో ఉండేది ముండ. ఈ రెండింటిని భేదించి సహస్రారాన్ని చేరే కుండల్ని చాముండా. ఆ చాముండాయ విచ్చే అనేది మనకి కుండలిని జాగరణలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన చండీ, చండముండాసుర నిషూదిని అనేవి మహాకాళి నామం నుండి అనుబంధంగా వచ్చినవే. ఇది బ్రహ్మ విద్యగా ఈ సంబంధమైన నామాలు మొదలవుతున్నాయి. ఇక అన్ని ఈ దీంట్లో మనము ఈ చండముండాసుర నిషూదిని ఇక్కడి నుంచి ఇంకంతా బ్రహ్మ విద్యకు సంబంధించిన నామాలు చెప్పుకోబోతున్నాము. ఈ బ్రహ్మ విద్య సంబంధించిన నామాల్లోనే ఒక నామము మనం తీసుకున్నాము డైలీ ప్రేయర్ లో. అది గుర్తుపెట్టుకోండి. అది మనం చూసుకుంటూ అలా ఆ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చేకి ఇంత గోల ఉంది వెనకాల. సరదాగా ఏదో పెట్టింది కాదు. దుర్గా సప్తసతి మొత్తము ఎసెన్స్ దాంట్లో ఉన్నది. కాబట్టి అది మనకి చాలా ముఖ్యమైన మంత్రం. క్షరాక్షరాత్మిక శ్రీ క్షరాక్షరాత్మికాయే నమః.
సంఖ్యలేనన్ని అక్షరాలే స్వరూపముగా గలది అని భాస్కర్ రాయలు వారు వాక్య. ఏకానేకాక్షరాకృతి, ఒకే అక్షరం మొదలుకొని అనేక అక్షరాల స్వరూపము కలది. ఇది త్రిశతి నామాల్లోని నామము. ఏకాక్షరేతి విఖ్యాత సర్వాక్షరమయీ శుభ శైవ విశ్వేశ్వరీ దేవి శైవ క్వాప్యమితాక్షర. వరాహ పురాణంలో చెప్పారు, ఆ విశ్వేశ్వరీ దేవియే ఏకాక్షరాని, ఆవిడే అనేకాక్షరాని, ఆవిడే అమితాక్షర అని ప్రసిద్ధి చెందినది. కాబట్టి ప్రపంచంలో మనకు కనబడుతున్నది అనేకం, మనం తెలుసుకోవాల్సింది ఏకం. ఈ ఏకంలోంచి అనేకం వచ్చింది, అనేకంలోంచి ఏకంలోకి వెళ్తుంది. కాబట్టి క్షరము అక్షరము ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. క్షరము అక్షరము కూడా అమ్మవారి రూపంగా దర్శించడం మొదలు పెడితే ఏకత్వ దర్శనం అవుతుంది. అంటే మనం చూసే విశ్వములో అమ్మవారిని చూస్తాము, మనం చూడలేని విశ్వంలో కూడా అమ్మవారే ఉందనే ఉద్దేశంతో మనం చూస్తాము. కాబట్టి మొత్తం అమ్మవారిగా చూడటం అలవాటు చేసుకుంటే మన శరీరంతో పాటు, అప్పుడే ఏకత్వానికి వెళ్తాం. నాన్ డ్యూయాలిటీ అంటాం. డ్యూయాలిటీ అంటే ద్వంద్వము, నాన్ డ్యూయాలిటీ అంటే ఏకత్వము. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటమే సాత్విక జ్ఞానము. మళ్ళీ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ద్వైతము అంటే డ్యూయాలిటీ, రెండు రెండు అమ్మవారిని చూడాలి, భగవంతుడిని చూడాలి, విశ్వాన్ని చూడాలి. అద్వైతము అంటే మొత్తం ఒకటే, నువ్వు కూడా ఉండవు అసలు, భగవంతుడే మొత్తం. అమ్మవారిని చూడాలి, విశ్వాన్ని అంటే క్రియేషన్ ని కూడా చూడాలి అని చెప్తాం కదా. ద్వైతము అంటే డ్యూయాలిటీ. ఇక్కడ అద్వైతము అంటే నాన్ డ్యూయాలిటీ. నాన్ డ్యూయాలిటీలో మొత్తము భగవంతుని యొక్క స్వరూపముగా చూస్తాము, ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్, including the house in which we are living in, including the country, including the planet, including the solar system we are living in. కాబట్టి అప్పుడు ఏకత్వంలోకి వస్తాం. ఆ రెండింటిని ద్వైతము ప్రాపర్గా లాజికల్ గా అర్థం చేసుకునేటట్టుగా చెప్పేదే విశిష్టాద్వైతము. అలా మనము ఆ శంకరాచార్యుల వారు చెప్పిన ద్వైతం గాని, అద్వైతం గాని, తర్వాత వాళ్ళు చెప్పిన విశిష్టాద్వైతం గాని ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉపాధులు క్షరములు. క్షరము అంటే నశించే లక్షణం కలిగినది. ఉపాధి అంటే ఏంటి? మన శరీరం. మన శరీరము ఒక ఉపాధి. ఇది క్షరము, ఇది నశించిపోతుంది. కానీ దీంట్లో ఉండేది ఏంటి? ఆత్మ, అక్షరము. ఇది ఒక్కటే అర్థమైపోయింది కదా. అక్షరము అంటే ఏంటి? నాశనం లేనిది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆత్మ. క్షరము అంటే శరీరము, నాశనం అవుతుంది. ఇది పోతుంది, ఇంకొక శరీరం వస్తుంది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని వస్తాయి కదా భగవద్గీతలో, అది కూడా ఇలాంటిదే. క్షేత్రముకి నాశనం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే మన శరీరమే క్షేత్రము, మన శరీరంలో ఉండే ఆత్మ క్షేత్రజ్ఞుడు అనుకోవచ్చు. ఉపాధుల యందు చైతన్యం కూడా అమ్మవారే అని ఎరుకగలగాలి, ఇది ఒక భావం. రెండవ భావం క్షరం, జగత్తు, అక్షరం బ్రహ్మ. ఈ జగత్తంతా క్షరము ఉంటే నాశన లక్షణం కలిగినది. గీతలో విశ్వరూప సందర్శన యోగం ఉన్నది, అదొక జ్ఞాన దర్శనం, అదొక యోగం. నువ్వు చూస్తున్న ఈ విశ్వమంతా నా రూపమే నాయన అని చెప్తాడు ఓపెన్ గా, డైరెక్ట్ గా. ఇప్పుడే అనుకుంటున్నాం కదా, మొత్తము నాన్ డ్యూయాలిటీ, అద్వైతము. ఈ ఉపాధులన్నీ విడివిడిగా చూడటం కంటే ఉపాధులన్నీ కలిపి ఒకే ఈశ్వరుని ఎరుక కలిగించడం కూడా విశ్వరూప దర్శనమే. జగద్రూపం అంటే నామరూపాత్మకం, బ్రహ్మస్వరూపం అంటే అస్థి భాతి ప్రియం. అస్థి భాతి ప్రియం నామరూపాలని కలిపి పరమేశ్వర రూపంగా దర్శించడం చేతనవ్వాలి, అది నేర్చుకోవాలి. ఇది మొత్తం భగవద్గీతలో చెప్పిన వాక్యమే. భగవద్గీతకి సప్తసతికి కూడా అనుబంధం ఉంది. రెండు సప్తసతే. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, సప్తసతిలో కూడా 700 శ్లోకాలు ఉన్నాయి. దేవీ మహాత్మ్యంలో 500 పైగా ఉన్నాయి.
అవి 700 మంత్రాలుగా చేశారు. సరిగ్గా భగవద్గీతలో 700 శ్లోకాలు. భగవద్గీత ఏదో యుద్ధంలో చెప్పినది కనిపిస్తుంది, కానీ అది బ్రహ్మ విద్యయే. మనం చదువుతున్నాం కదా, అందుకని ఒక్కొక్క చోట ఎంత డీప్ గా చెప్తున్నారు కృష్ణుడు. అది అది బ్రహ్మ విద్యయే అని అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట క్షర అక్షర అని రెండు స్వరూపాలు లోకంలో ఉన్నాయి. క్షర సర్వాణి భూతాని. క్షర అంటే కనిపిస్తున్న సర్వభూతములు క్షరములే. కూటస్థ అక్షర ఏవచ. అక్షరుడు అంటే జీవుడు. కనిపిస్తున్న శరీరములన్నీ క్షరములు. అందులో ఉన్న జీవుడు అక్షరుడు. బాల్యంలో ఒకలా ఉన్నాడు, యవనంలో ఒకలా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఒకలా ఉన్నాడు. అంటే ఏమవుతుంది? శరీరం మారుతూ వస్తుంది. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత అది నాశనం అయిపోతుంది. కానీ ఆత్మకి నాశనం లేదు, ఇంకొక బాడీ తీసుకుంటుంది. ఈ పరమాత్మయే క్షరమైన జగత్తు యందు అక్షరమైన జీవుని యందు కూడా వ్యాపించి ఉన్నాడు. క్షరాక్షరాత్మకమైన జగత్తంతా ఈ పరమాత్మ స్వరూపంగా చూస్తూ వెళ్తూ ఉంటే క్రమక్రమంగా క్షర అక్షరములకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలము. కష్టమే, చాలా కష్టము. ఎందుకంటే అర్జునుడు అంతటి వాడికే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఇస్తాడు ఆ సమయంలో. ఆయనకి కొంత శక్తిపాతం చేస్తాడు, కొంత కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. హైయెస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆయనకి విశ్వరూప దర్శనం జరుగుతుంది. అది కూడా తట్టుకోలేడు, ఆ వెలుతురు తట్టుకోలేడు. అది గ్రాడ్యువల్ గా అందుకోవాల్సిందే. అక్కడ ఎందుకు అది సడన్ గా ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఇక్కడ అవతల యుద్ధంలో నిలబడి ఉన్నాడు. గురువుని చంపాలి, బాబాయిని చంపాలి, పెద్దనాన్నని చంపాలి. వాడికి మరి కరెక్ట్ గా ఈ లక్ష్యం ఏంటో చెప్పకపోతే ఇంకా వాడు ఆ పని జరగదు కదా. అర్జునుడే చెయ్యాలి. అర్జునుడికి డెస్టినీ ఫిక్స్డ్. అందుకనే పాప ఆయన అంత కష్టపడి 700 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది అనమాట. జీవునికి అక్షరుడు అనే పేరు పెట్టారు ఎందుకంటే వాడు ఏ దేహంలో దూరినా ఆ దేహంతో తాదాత్మ్యం చెందుతున్నాడు, కానీ వాడికి ఎప్పుడూ పోలేదు. జీవుడు ఈ క్షరము అక్షరము కూడా ఈశ్వరుడే అని తెలుసుకోగలిగితే క్రమంగా ఈ జీవభావాన్ని వదిలి ఈశ్వర భావాన్ని పొందగలుగుతాడు. అందుకని మనకి ఈ మంత్రానికి ఈ ఈ క్షరాక్షరాత్మిక శ్రీ క్షరాక్షరాత్మిక అయ్యే నమః అన్నదానికి ఇంత డీటెయిల్డ్ గా అర్థం చెప్పుకున్నాం. తర్వాత సర్వలోకేసి శ్రీ సర్వలోకేశ్యై నమః. క్షరాక్షరాత్మికమైన జగత్తే లోకము. ఈ లోకానికంతటికి అమ్మవారే నియామకురాలు. ఏ జీవుని సంస్కారం ఏమిటో, ఏ జీవుని కర్మలు ఏమిటో తెలుసుకొని దానికి అనుగుణమైన ఉపాధులు కల్పన చేస్తూ ఉపాధుల్లో వాడిని తిప్పి నడుపుతుంది. తర్వాత విశ్వధారిణి శ్రీ విశ్వధారిణ్యై నమః. ఈశ్వరిగా ఉంటూ ఈ సమస్తాన్ని పోషిస్తుంది, భరిస్తుంది, ధరిస్తున్నది. ధారణము అంటే పోషణం, విశ్వము అంటే సమస్తం. విడివిడిగా ఉన్న లోకాలన్నిటినీ ఆవిడ తల్లి. ఇంతా కలుపుకొని ఆవిడ ధరిస్తుంది కనుక విశ్వధారిణి. ఆ తల్లే క్షరమనే ఉపాధులను కూడా కనిపెట్టుకొని ఉంటుంది. విశ్వధారిణి అనే మాటకి భూదేవి అని కూడా అర్థం ఉంది. భూమి దేశు ధరణి లోకధారిణి అనే వేద మంత్రాన్ని భాస్కర్ రాయల వారు ఇక్కడ ఉటంకించారు. భూమికి ధేనువు అని పేరు. ఆవు నుండి మనము పాడి ఎలా పొందుతున్నామో అలాగే భూమి నుండి పంటలు సంపదలు పొందుతున్నాం కనుక భూమిని ధేనువు అన్నారు. కంచి మహాస్వామి వారు జనని పృథివీ కామదుఘాస్తే, ఈ భూమియే కామధేను అని కీర్తించారు. ధరణి ధారిణి రెండు ఒకటే, మనల్ని ధరిస్తున్నది. ఆధార శక్తిగా ఉన్న తల్లే లోకధారిణి. ఈ లోకధారిణి ఇక్కడ విశ్వధారిణి. కనుక ఈ భూమి మీద మనం పుట్టాము, సూర్యుడితో మనం మన జీవితాన్ని నడిపిస్తున్నాము. కాబట్టి భూమిలోంచి పుట్టి సూర్యుడితో లింకప్ అయి ఉన్నాం. కాబట్టి గాయత్రి మంత్రము అని కామధేనువు కల్పవృక్షము గా చెప్పి ఉన్నారు. కాబట్టి మనకి విశ్వధారిణి అని అన్నప్పుడు గాయత్రి మంత్రము, భూమాత, సూర్యుడు ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. తర్వాత త్రివర్గ ధాత్రి శ్రీ త్రివర్గ ధాత్రి అయిన లోకాన్ని నడిపేటప్పుడు అమ్మవారు అందరికీ మూడింటిని సమకూర్చుతూ ఉన్నారు. త్రివర్గములు అంటే
ధర్మము, అర్థము, కామము. త్రివర్గదాత్రి, శుభగా ఈ రెండు నామాలు చండీ విద్య యొక్క ఫలాలు. సకాములకు ధర్మార్థ కామాలను ఇస్తున్న తల్లి. వర్గము అంటే భాగము. త్రివర్గదాత్రి అన్నారు కదా, ప్రపంచమంతా ధర్మము, అర్థము, కామాలుగానే ఉన్నది. ఎంత ప్రపంచాన్ని గమనించినా ఈ మూడే కాలాలు, అదే త్రివర్గమే. మూడే శరీరాలు, వీటన్నిటిని ఇచ్చేది ఆ తల్లే, నడిపేది ఆ తల్లే, విశ్వధారణిలో భాగం అది. త్రివర్గం అనగానే చాలా మంది ధర్మార్థ కామాలు మాత్రమే అనుకుంటారు. ఈ మధ్యలో కొంతమంది పరిశోధకులు మోక్షం అనేది తర్వాత చేర్చి చతుర్వర్గము కలిపేశారు. అందుకనే మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు. 4 పాదాలు, ధర్మానికి 4 పాదాలు అంటారు. కానీ ఇక్కడ మూడే చెప్తున్నారు: ధర్మ, అర్థము, కామము. సరే, మోక్షానికి మనం ఒక డైనమిక్ అర్థం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వీరు చెప్పింది త్రివర్గ దాత్రికి మూడే తీసుకుంటాము: ధర్మము, అర్థము, కామము. మోక్షం అనేది వర్గము కాదు, అదొక విభాగము, అదొక సెపరేట్ సబ్జెక్ట్. లోకంలో ధర్మము, అర్థము, కామము దేనికది విడివిడిగా చూడవచ్చు. వర్గాల్ని తీసేస్తే ఉండేదే మోక్షము. అందుకే దాని పేరు అపవర్గము. మోక్షానికి వర్గము లేదు, భాగము లేదు, అది అఖండము. ఖండమైతేనే భాగం వస్తుంది. త్రివర్గాలే చెప్తారు కానీ చతుర్వర్గాలు చెప్పరు. మరి మోక్షం కూడా చెప్పారు అంటే అవి పురుషార్థాల్లో చెప్పారు, చతుర్వర్గం అనలేదు. ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. త్రివర్గ దాత్రి అన్నప్పుడు ధర్మము, అర్థము, కామమే వస్తుంది. ధర్మము, మోక్షం పక్కన పెడితే మధ్యలో ఉన్న అర్ధకామాలు రెండు మధురంగా ఉంటాయి. అర్థము, కామము నిజానికి రెండు కలిపి ఒకటే. మనం అర్థాన్ని కూడా కామిస్తూనే ఉంటాం, అర్థం కూడా కామం క్రిందకే వస్తుంది. త్రివర్గ దాత్రి అంటే ధర్మ, కామ, మోక్షములు ఇచ్చున్నది. కామములోనే అర్థం కూడా భాగం గనక కామము అనగానే అర్ధకామాలు కలిపేసుకోవచ్చు. ఇది కూడా శాస్త్రీయమైన వ్యాఖ్యానమే. తర్వాత నామము శుభగా. శుభగా, శ్రీ శుభగాయ నమః. ఈ నామంలో అమ్మవారి విద్యా లక్షణాన్ని చెప్తున్నారు. అమ్మవారి విద్య పేరు సౌభాగ్య విద్య. పంచదశికి ఒకానొక పేరు సౌభాగ్య విద్య. ఒక సాంప్రదాయంలో బాలామంత్ర బీజాక్షరాల్ని కలిపి పంచదశితో అనుసంధానం చేస్తే సౌభాగ్య విద్య అవుతుంది. ఇది సౌభాగ్య విద్య, సౌభాగ్య హృదయం అని శ్రీ విద్యకు ప్రత్యేకించి ఒక శాస్త్రం ఉంది. అమ్మవారు సౌభాగ్య దేవత. శుభగస్య భావం సౌభాగ్యం. భగము అనగా ఐశ్వర్యము. సు అంటే మంచి ఐశ్వర్యము. మనకి మంచి ఐశ్వర్యము ఇచ్చున్నది. అంటే మంచి ఐశ్వర్యం ఇవ్వటము అంటే ఆల్మోస్ట్ న్యాయంగా సంపాదించిన డబ్బులు. అంటే ఇతరుల్ని ఇబ్బంది పెట్టి కాదు, ఇతరుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర బలవంతంగా లాక్కొని వాళ్ళవి బలవంతంగా లాక్కుంటే అది ఐశ్వర్యం అనిపించుకోదు, అది దుర్మార్గం అనిపించుకుంటుంది. కాబట్టి మనం న్యాయంగా ఏదో బిజినెస్లు చేసో లేకపోతే ఉద్యోగాలు చేసో సంపాదించినదంతా మనకి ఐశ్వర్యమే. ఏ ఐశ్వర్యం పొందడం వల్ల ఇహంలో బాగుంటూ పరమార్థానికి కూడా అవరోధాలు ఉండవో ఆ ఐశ్వర్యాన్ని కోరుకోవాలి. అటువంటి ఐశ్వర్యం కావాలి మనకి. డబ్బులు ఉండాలి, చక్కగా ఉండాలి, మనకి అవసరమైన దానికంటే ఎక్కువే ఉండాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్ధ సంయమనము మనము డబ్బుని జాగ్రత్తగా వాడుకోవడంలో ఒక భాగము. ఐశ్వర్యము, మహాత్మ్యము, జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, వీరత్వము, ప్రయత్నము, సంకల్పము, శోభ, ధర్మము, సూర్య భగవానుడు, ముక్తి, ఇవి భగ శబ్దానికి అర్థాలు. శుభగా అంటే మేలైన మోక్ష స్వరూపిణి. శుభగా అనే దానికి మనకి అమ్మవారు ఇచ్చేవి ఇవి. ఐశ్వర్యం ఇస్తుంది, మహాత్మ్యం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, వైరాగ్యం ఇస్తుంది, యశస్సు ఇస్తుంది, ప్రయత్నం ఇస్తుంది, సంకల్పం ఇస్తుంది. అందుకనే మనము మన శుభకామనాలు కూడా అదే చదువుకుంటాం, యశ, ప్రజ్ఞ, విద్యా, సరస్వతి అని. మంగళకరమైన సౌందర్యాన్ని కూడా సౌభాగ్యమని అంటారు. సౌభాగ్యాలన్నీ అమ్మ రూపాలే అని శుభగా శబ్దానికి మరొక అర్థం. ముల్లోకాల సౌభాగ్యం మూర్తి కట్టిన అమ్మవారు భుక్తి ముక్తి ప్రదాయిని. ఇలాంటి శుభగా అయిన తల్లిని ఎవరు ఆరాధిస్తున్నారో వారికి లభించనది ఏముందయ్యా అంటూ కొన్ని మంగళకరమైన వస్తువులను చెప్పారు. ఆ మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారి స్వరూపాలే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. పద్మపురాణంలో వ్యాఖ్యాన్ని భాస్కర్ రాయల వారు ఉటంకించారు. చెరుకు, తాటి బెల్లము,
అనుములు, జీలకర్ర, ఆవు పాలు, ఆవు పాలతో తయారయ్యే పెరుగు, నెయ్యి కూడా చెప్పబడుతున్నాయి. ఇవన్నీ మంచివి మంచివి అని చెప్తున్నారు. ఎర్రని పువ్వులు, కుంకుమ, లవణము ఇవన్నీ భాగ్య పదార్థాలు. ఇలాంటి మంగళకరమైన వస్తువులు యందు మంగళ స్వరూపంగా ఉన్నది కనుక సర్వమంగళ మాంగళ్యే. తాటిపల్యము, తాటి బెల్లము, చెరుకు, అనుములు. అనుములు అంటే ఏంటో నాకు తెలియదు. అనుములు అంటే ఏంటో చెప్పగలరా ఎవరన్నా? జీలకర్ర తెలుసు, ఆవు పాలు తెలుసు, ఆవు పాలతో తయారయ్యే పెరుగు, నెయ్యి కూడా చెప్పబడుతున్నాయి. అనుములు అంటే అది కూడా ఒక ధాన్యమే. ఏమండి? ధాన్యమే అది కూడా. ధాన్యమేనా? బాగుగా ఉంటాయి, ఓకే ఓకే ఓకే. బ్రౌన్ కలర్ లో ఉంటాయి అవి. గుగ్గిళ్ళ. అనుములు అనుములని ఈ మినుములు లాగానే ఉంటాయి కానీ పచ్చలా ఉంటాయి. ఓకే 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 ఓకే. గ్రీన్ కలర్ లాగా ఉంటాయి. ఇవి కూడా మంచివే అని చెప్తున్నారు. జీలకర్ర. అవును, జీలకర్ర అనేది గుగ్గిళ్ళు జీలకర్ర వేసుకొని అనేది మనకి తింటారు. చాలా ఉపయోగపడేది కదా. జీలకర్ర అనేది మనకి దేంట్లో అన్ని పదార్థాల్లో వేసుకుంటాము. అవి చాలా మంచిది. ఆవు పాలు, తాటి బెల్లం ఇవన్నీ మంచివే. చెరుకు కూడా మంచిదే. ఇవన్నీ మనకి ఎక్కడ చెప్పబడినవి? ఇవన్నీ శుభగా. ఇవన్నీ ఐశ్వర్యము, మహాత్మ్యము, జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, ప్రయత్నము, సంకల్పము, ధర్మము, మోక్షము ఇవన్నీ మంచి విషయాలను చెప్తూ చెరుకు, తాటి బెల్లము, అనుములు, జీలకర్ర, ఆవు పాలు, ఆవు పాలతో పెరుగు, నెయ్యి వాడటం కూడా చాలా శ్రేష్టం. నెయ్యి ఖచ్చితంగా వాడాలి. ఎర్రని పువ్వులు, కుంకుమ, లవణము, సాల్ట్ కూడా చాలా మంచి పదార్థములు. చక్కగా అంటే సాల్ట్ వదిలేయమని చెప్తుంటారు డాక్టర్లు. వదిలేయక్కర్లా, జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. తర్వాత త్రయంబకాయై నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పారు కదా. ఈ నారాయణ నమోస్తుతే, శరణ్యే త్రయంబకే గౌరీ అనే పెద్ద మంత్రం, ఇదే పెద్ద మంత్రం. మంత్రం ఏదైనా చెప్తారా అని చాలా మంది అడుగుతారు. ఈ శ్లోకమే పెద్ద మంత్రం. పెద్దవారు మనం తరించడానికి చక్కటి శ్లోకం ఇచ్చారు. దీన్ని హాయిగా పఠించుకుంటే ఇంతకన్నా కావాల్సింది ఏముంది? త్రయంబక అనేది చాలా విశేషమైన అర్థం. త్రయంబక శివుడు, ఆయన యొక్క శక్తి త్రయంబక. శివునకు అభిన్నురాలని దీని ప్రథమార్థం. సోమ సూర్య నలా స్త్రీణి ఎన్నే త్రాణ్యంబకాని స తేన దేవి త్రయంబకేతి మునిభిః పరికీర్తిత. సోమ సూర్య నలా స్త్రీణి ఎన్నే త్రాణ్యంబకాని స తేన దేవి త్రయంబకేతి మునిభిః పరికీర్తిత. దేవి పురాణంలో చెప్పిన శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని శివుని పరంగా కూడా చెప్పుకోవచ్చు. త్రీణి అంబకాని నేత్రాణి యస్య సహ. అంబకము అంటే నేత్రము, త్రయంబక అంటే 3 కన్నులు కలవాడు, ముక్కంటి. అమ్మవారికి కూడా 3 కన్నులు ఉన్నాయి కాబట్టి త్రయంబకము అంటే 3 కన్నులు ఉన్నవాడు. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతునః సర్వభూతేభ్యః కాత్యాయిని నమోస్తుతే అని దేవి మహాత్మ్యం చెప్తోంది. చండీ విద్య అనగానే అందులో శ్లోకాలే వస్తున్నాయి. వసిన్యాది వాగ్దేవతలు కూర్పులో ఉన్న ఔచిత్యం అది. అమ్మా, నీ 3 కన్నుల వదనం మమ్మల్ని అనుగ్రహించుగాక. శివుణ్ణి గాని అమ్మవారిని గాని 3 కళ్ళతో 3 కళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తే వెంటనే మనకి ఒక అద్భుతమైన ఆనందకరమైన ఆనందం రావాలి. ఎందుకంటే మనుష్యులలో కూడా 3వ కన్ను, ఒక యుగంలో 3వ కన్ను ఉండేది. తర్వాత ఆ 3వ కన్నుని దుర్వినియోగపరుస్తున్నారని పరమ గురువులు ఆ 3వ కన్ను లేకుండా చేశారు. తోక ఉండేది, తోక దుర్వినియోగపరుస్తున్నారని తోక తీసేశారు. చేతులు ఉండేవి, చేతులు తీసేశారు. 2 చేతులు ఉండే చాలేరా ఎదవా, మూడు కన్నులు తీసేశారు. ఇలా అయితే ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆ విశేషమైన అవకాశాలు కల్పిస్తున్నారు మన శరీరానికి. అది దుర్వినియోగపరిస్తే అవి కూడా ఉండవు. అందుకనే మనకు ఇప్పుడు ఉన్న ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే మనకి రాబోయే జన్మలలో మళ్ళీ వస్తాయి.
మళ్ళీ ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సక్రమంగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. 3 అంబల రూపంలో ఉన్నది. ముగురమ్మల మూలపటమ్మ దుర్గా లక్ష్మీ సరస్వతుల రూపిణిగా ఉన్నది. ఆవిడే ఇచ్ఛా జ్ఞాన క్రియా స్వరూపిణి. ఆవిడే త్రయంబక. శివునికి కూడా ఇలాంటి వైదికార్థమే చెప్తూ త్రయంబక అంటే 3 మూర్తులు ఒకడైన వాడు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన ఈశ్వరుడు. అన్ని సంప్రదాయార్థాలే కనుక అన్నిటినీ గ్రహించవచ్చు. అందుకని ఆ తల్లి ముగ్గురైంది. 3గా అయిన తల్లి 3 గుణాలను నియమిస్తుంది కనుక తర్వాత నామం ఏంటి? త్రిగుణాత్మిక. 3 చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి 3 గుణాలు. 3 గుణాల రూపమైందిట అమ్మవారు. జగత్తుకు అతీతమైన పరమాత్మ అమ్మయే. త్రిగుణాలకు ఆవిడ అతీతురాలైన త్రిగుణాలతో ప్రపంచాన్ని నడిపిస్తున్నప్పుడు త్రిగుణాలను ఆవిడే చైతన్యవంతం చేస్తుంది. ఆవిడ త్రిగుణాలకి అంటే ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేసిన సైంటిస్ట్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకుంటాడు. నేను తయారు చేశాను, నేను ఉపయోగించుకోను అని వదిలేయడు కదా. వాడికి అవసరమే. వాడు తనకి ఉపయోగం ఉంటుందని స్మార్ట్ ఫోన్ తనకే కాకుండా అందరికీ ఉపయోగపడుతుందని స్మార్ట్ ఫోన్ తయారు చేసుకున్నాడు. అలాగే అమ్మవారు కూడా తనకే కాకుండా అందరికీ ఉపయోగపడుతుందని సృష్టి మొదలు పెట్టారు. ఆ సృష్టిని ఆవిడ ఉపయోగించుకుంటుంది. ఆ సృష్టిని ఆవిడ పాలిస్తుంది, ఆవిడ రక్షిస్తుంది. ఆ సృష్టిని ఆవిడ పాలిస్తుంది, రక్షిస్తుంది, లయం చేస్తుంది. కాబట్టి తనలోంచి వచ్చిన ఆ త్రిగుణాలని ఆవిడ నడుపుతూ ఆవిడే చైతన్యవంతం చేస్తుంది. ఆ చైతన్యమే అమ్మవారు. సత్త రజస్తమో గుణాత్మిక జగద్రూపిణి మాయాశక్తిగా ఉన్న తల్లి త్రిగుణాత్మిక. ఈ 3 గుణాల సౌమ్య స్వరూపురాలు. సత్వ రజస్తమో గుణాత్మిక అయిన మాయగా ముందు ప్రకటించబడింది. అది కారణ బ్రహ్మము. అక్కడ నుండి కార్యబ్రహ్మము ఏర్పడింది. కార్యబ్రహ్మము అంటే ప్రపంచము, మాయ కారణ బ్రహ్మము. మనకి గురువుల గురించి కూడా చెప్తారు. కార్యగురువు, కారణ గురువు అని. కార్యగురువు, కారణ గురువు, కర్మ గురువు, మూడు చెప్తారు. కార్యగురువు మనం ఒక కార్యాన్ని ఏదైనా తలపెట్టామంటే ఆ కార్యానికి సంబంధించిన గురువు ఒకళ్ళు ఉంటారు. మన కర్మని కరెక్ట్ గా పరిపక్వంగా చేసుకోవడానికి దానికి ఒక గురువు ఉంటారు. కారణ గురువు అని ఒకడు ఉంటాడు. వాడేం చేస్తాడు? అన్ని జన్మల్లో మనతో ఉంటాడు. వాడు కర్మ గురువుని కార్యగురువుని మన దగ్గరికి పంపిస్తుంటాడు. అతనే రావాల్సిన అవసరం లేదు. షిరిడి సాయి కానీ, శ్రీరామ్ శర్మాచారి కానీ, మన అఖండ గురుసత్తాలు ఉండే 14 మందికి ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కారణ గురువులే. వాళ్ళు కొన్ని జన్మలుగా మనల్ని వెంబడబడుతూ ఉన్నారు. వాళ్ళు కార్యగురువుని, కర్మ గురువుని మన దగ్గరికి పంపించగలరు. కర్మ గురువు అంటే ఏంటి? మనం ఎలా ఉండాలో మనకి ప్రాక్టికల్ గా ఆచరించి చూపించేవాడు. కార్యగురువు అంటే ఏంటి? మన డివైన్ ప్లాను, మాస్టర్ ప్లాను అని ఒకటి ఉన్నది. దానికి అనుగుణంగా ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేస్తే నువ్వు కారణ గురువు దృష్టిలో పడతావు. కర్మ గురువు మామూలుగా మీకు కర్మలు చెప్తుంటాడు. కర్మ గురువు చెప్పిన పనుల వల్ల మీకు కారణ గురువులతో దృష్టి పడదు. కార్యగురువు అందుకనే దైవీ కార్య సముద్యత అంటే దైవీ కార్యములు చేయటానికే మనం పుట్టాం. కాబట్టి ఈ కార్యగురువు, కర్మ గురువు, కారణ గురువు, ఈ ట్రిపుల్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి బాగా. మనం జడ్జి చేయొద్దు. అబ్బో ఈయన కార్యగురువు, ఈయన కర్మ గురువు, కారణ గురువు అని జడ్జి చేయక్కర్లే ఎవరిని. మన లైఫ్ ని 3 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి కారణము, ఎందుకు వచ్చాము అది తెలుసుకోవాలి. మనం ఎందుకు పుట్టామని తెలుసుకోవాలి. మనం చేయాల్సిన కార్యం ఏంటో తెలుసుకోవాలి. మన కర్మలు ఏంటో మనం తెలుసుకోవాలి. కర్మలు అంటే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. వాటిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ. కాబట్టి ఇక్కడ మనకి ఆ త్రిగుణాత్మికలోంచి మనకి ఈ అర్థం కూడా మనం తీసుకోవచ్చు అమ్మవారిని. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ పాయింట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? కారణ బ్రహ్మము, కార్యబ్రహ్మము. ఈ పాయింట్లు మనకి కార్యగురువు, కర్మగురువు, కారణ గురువు అనే పాయింట్ ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ఎప్పుడో చదివింది మనకి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఈ కార్యబ్రహ్మము అంటే ప్రపంచము,
మాయ కారణ బ్రహ్మము అని చెప్తున్నారు. ఈ రెండిటికి అతీతమైనది నిర్గుణ బ్రహ్మము, పరమాత్మ. మొత్తము మూడు బ్రహ్మములే. ఇది గ్రహించగలిగితే సర్వం బ్రహ్మమయం జగత్ అనేది అర్థమవుతుంది. త్రిగుణాత్మిక అనే మాటకి కారణ బ్రహ్మ స్వరూపిణి అని అర్థం. త్రిగుణాత్మిక అంటే త్రిగుణాల అవతల ఉన్నది కారణ గురువు. త్రిగుణాలు అంటే మనకి ఇంకా భౌతిక జీవితం వచ్చేస్తుంది, కార్యం వస్తుంది, కర్మ వస్తుంది. కార్యము గాయత్రి మంత్రం ప్రచారం చేయాలంటే మనం కోపాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఆనందం వస్తుంది. ఒక్కొక్కసారి డిస్కరేజ్ అవుతాము, ఒక్కొక్కసారి అయ్యో ఇంకా రాలేదే, అయ్యో ఇంకా ఎవరు చెప్పలేదే, అయ్యో ఇంకా ఎవరు తెలుసుకోలేదే, మనం ఇంత చేస్తున్నాము అయినా మన గురించి ఎవరు పట్టించుకోవట్లేదే అనే ఆలోచనలు వస్తాయి. వాటిని మళ్ళగా మనం మనం మన పాటికి మనం వర్దినెస్ పెంచుకుంటూ, అర్హత పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం, సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత కర్మలు వస్తాయి, మనకి చేయాల్సిన పనులు వస్తాయి. ఈ కార్యాలు కర్మలు రెండు జాగ్రత్తగా చేసుకుంటే కారణ బ్రహ్మతో మనము లింకప్ అవుతాము. అదే త్రిగుణాలని దాటి ఉన్న ఆ పరబ్రహ్మని లింకప్ అవుతాము. తర్వాత స్వర్గాపవర్గద, శ్రీ స్వర్గాపవర్గదాయే నమః. స్వర్గము అపవర్గము రెండింటినీ ఇస్తుంది ఆవిడ. పుణ్యాత్మలు స్వర్గానికి వెళ్తారు, జ్ఞానులైన వారు మోక్షాన్ని పొందుతారు. ఏదో కాస్త పుణ్యం పాపం కలిసి ఉన్నప్పుడు భూమి మీదకి దిగుతారు. అసలు పుణ్యవాసనే లేకపోతే అధోలోకాల్లో పడతారు. ఎవరైనా ఏది కోరుకుంటారు? నరకాలతో పోల్చుకుంటే భూలోకం పర్వాలేదు. స్వర్గము అంటే పుణ్యం వల్ల లభించే ఉత్తమ లోక సుఖము. మంచి పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మంచి పేరు వస్తుంది. మంచి పేరు వచ్చి మంచి మాటలు, మంచి వాళ్ళు మనతో కలుస్తుంటారు, మంచి పనులు చేసుకుంటూ, అదే స్వర్గము. వేరే స్వర్గం అక్కర్లే. మనం భూమి మీదనే స్వర్గాన్ని చూసుకోండి అయ్యా బాబు అంటున్నాడు గురువు గారు. స్వర్గాన్ని దించుకోండి, భూమి మీదనే స్వర్గాన్ని దించుకోండి. భూమి మీద స్వర్గాన్ని దించుకొని స్వర్గాన్ని అనుభవించగలిగితేనే అసలు శరీరం వదిలిన తర్వాత స్వర్గం ఉందో లేదో, నరకం ఉందో లేదో మనకి తెలియదు. ప్రాక్టికల్ గా నో బడీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెవెన్ ఆర్ హెల్. అట్లీస్ట్ మన వాళ్ళలో మనం 10 మంది మనం ఉన్నాం కదా, మనకి స్వర్గం ఏంటో నరకం ఏంటో తెలియదు. కానీ మనం పృథ్వీపై జన్మ ఇప్పుడు సాధన చేసుకుంటూ ఇప్పుడే మనము స్వర్గమైన స్థితిలో కనుక ఉండగలిగితే మనకి అది, ఒకవేళ నిజంగా ఆ స్వర్గం అనేది ఉంటే ఆ స్వర్గం మనకి క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది అనేది మనం ప్రాక్టికల్ గా సాధనాత్మకంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ సంపాదించుకునేదే అనుభవిస్తాం. ఏదైనా మనము లాటరీ టికెట్ కొంటారు, లాటరీ టికెట్ కష్టపడి సంపాదించింది కాదు కదా. ఆ లాటరీ టికెట్ కొన్న వాళ్ళు ఆ లాటరీ టికెట్ అలాగే వెళ్ళిపోతుంది ఆ ధనం. కాబట్టి కష్టపడి సంపాదించుకున్నదే మనం అనుభవిస్తాం, ఆనందిస్తాం, హ్యాపీగా ఉండగలుగుతాం. జ్ఞానము, భక్తి, వివేకం ఇవేమీ లేకుండా అమ్మవారిని పూజిస్తూ తప్పు చేయకుండా ఉంటే వారికి కూడా అమ్మవారు స్వర్గం ఇస్తారు. అంతే కదా. భక్త కన్నప్ప మనకు తెలుసు కదా, ఆయనకి జ్ఞానం లేదు, భక్తి లేదు, వివేకం లేదు. కానీ ఏం చేశాడు? తప్పు చేయకుండా ఆయనకి అర్థమైన ప్రొసీజర్ ఒకటి ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు. భక్తిగా ఆరాధన చేస్తూ అమ్మా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అంటూ అమృతత్వాన్ని విచారణ చేస్తూ భావన చేస్తూ ఎవరైతే ఆరాధిస్తారో వారికి అమ్మవారు అపవర్గాన్ని ఇస్తారు. ధర్మబద్ధంగా ఉంటూ భగవదారాధన వంటి పుణ్యకర్మలు చేసే వారికి స్వర్గం వస్తుంది. స్వర్గలోకంలో పుణ్యం క్షయమైతే మళ్ళీ కిందకి దిగుతారు. కానీ తర్వాత మాత్రం ఇదివరకటి జన్మల కంటే ఉత్తమ జన్మలు వచ్చి ఇప్పుడు సద్గురు యోగం లభించి ఈ జన్మలోనే భక్తి జ్ఞానాలు వచ్చే అవకాశం ఉంది. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, మంచి పనులు చేసే వాళ్ళకి మంచి జన్మ లభిస్తుందని చాలా క్లియర్ గా చెప్పేశాడు. ఓకే, స్వర్గానికి వెళ్ళాడు, అక్కడ మళ్ళీ అయిపోయింది, మళ్ళీ దిగుతాడు. మళ్ళీ దిగినప్పుడు కానీ ఈసారి మాత్రం ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు గాయత్రి మంత్రం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 26వ సంవత్సరంలో గాయత్రి మంత్రం దొరికింది. ఇప్పుడు కనుక ఈ జన్మలో నేను సార్థకంగా కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ బర్త్ లో నాకు 5వ సంవత్సరంలోనే గాయత్రి మంత్రం దొరుకుతుంది. అంటే ఇప్పుడు 5వ సంవత్సరంలో, 6వ సంవత్సరంలో, 7వ సంవత్సరంలో గాయత్రి మంత్రం మన పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తున్నాము, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళు
ఎంతో పుణ్యం సంపాదించుకున్నారు, ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మనము ఈ రాబోయే తరానికి మనం మంచి చేయాలి అంటే మనము సాక్రిఫైస్ చేసుకొని మనము చాలా కష్టపడాలి. అదే నిజమైన అమ్మవారి యొక్క భక్తుల యొక్క జీవిత పరమార్థం. ప్రారబ్ధవశాత్తు ఇది రాకుండా చనిపోతే అప్పుడు అమ్మవారు తన మణిద్వీపంలో వచ్చి ఆ తర్వాత క్రమక్రమంగా ఐక్యం చేసుకొని మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానం లేకపోతే. ఇది క్రమముక్తి అపవర్గమే. మణిద్వీప వాసము కూడా అపవర్గమే. అమ్మవారి విషయం గనుక మణిద్వీపం అన్నాం. అదే విష్ణువైతే వైకుంఠము, శివుడైతే కైలాసం అనవచ్చు. వారి యొక్క దివ్య లోకాలకు వెళ్ళడం కూడా అపవర్గం కిందే వస్తుంది. పవర్గము లేనిది అపవర్గం అన్నారు. ప ఫ బ భ మ, దీనిని ప వర్గము అంటారు. ప అంటే పాపపుణ్యాలు, ఫ అంటే ఫలము, బ అంటే బంధము, భ అంటే భయము, మా అంటే మరణము. ఈ 5 లేనిది అపవర్గము. పావర్గము అంటే ఫలము, బంధము, భయము, మరణము, పాపపుణ్యాలు. ఈ 5 లేనిదే మోక్షస్థితి. స్వర్గం అంటే అర్థం చెప్తూ ఎన్న దుఃఖేన సంచన్నంచన చ గ్రస్తమనంతరం అఖిలా శోపనీతం యత్ తత్సుఖం స్వపదాస్పదం. ఎప్పుడునూ దుఃఖంతో కలియలేనిది, ఎడతెరిపి లేనిది, అభిలాషకి తగినది అయిన సుఖము స్వ అనే పదము చేత చెప్పబడుతుంది. స్వలోకము, స్వహలోకము అనే మాటకి వాంఛ తీరేటప్పుడు కలిగిన ఆనందం. ఈ ఆనందం తర్వాత మళ్ళీ దెబ్బతినకూడదు. కాబట్టి మనం స్వర్గలోకంలో ఉండటానికి మనకి క్వాలిఫికేషన్ రావాలి అంటే పృథ్వీపైనే మనం స్వర్గాన్ని నిర్మించుకోవాలి. మొట్టమొదట మనం ఏం చేయాలి? మనం ఉంటున్న ఇల్లునే స్వర్గంగా మార్చుకోవాలి. మన చుట్టుపక్కల వాళ్ళందరినీ స్వర్గలోకంలో ఉంటున్న దేవతలుగా చూసుకుంటూ మనల్ని ముందుకు నడిపించుకోవాలి. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయము.